ఆకాశమందు నీవు తప్ప నాకెవ్వరున్నారు, ఆదరణకర్త నీవే నాకు ఆశ్రయమైనావు. ఆపదలలో నమ్మదగిన సహాయము నీవేగా, ఆపదలలో నమ్మదగిన సహాయము నీవేగా. ఆదరించుము దేవా నీ దీన దాసుని, అంతము వరకు నా చేయి విడువకుమా. బలహీనత సమయములో నీ కృప నాకు చాలును, నీ ముఖ దివ్య దర్శనమే నన్నాదరించెను. నా బలహీనత సమయములో నీ కృప నాకు చాలును, నీ ముఖ దివ్య దర్శనమే నన్నాదరించెను. నీదు ప్రేమే నాకు ఇలలో శరణము యేసయ్యా, నీదు ప్రేమే నాకు ఇలలో శరణము యేసయ్యా. ఆదరించుము దేవా నీ దీన దాసుని, అంతము వరకు నా చేయి విడువకుమా. ఆదరించుము దేవా నీ దీన దాసుని, అంతము వరకు నా చేయి విడువకుమా. నీతి మార్గమునా నడిపించుము దేవా, నీతి మార్గమునా నడిపించుము దేవా. ఆదరించుము దేవా నీ దీన దాసుని, అంతము వరకు నా చేయి విడువకుమా. ఆదరించుము దేవా నీ దీన దాసుని, అంతము వరకు నా చేయి విడువకుమా, చేయి విడువకుమా, చేయి విడువకుమా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతుండగా మనమందరం కూడా వచనాన్ని చూద్దామండి. ఇప్పుడు అద్దములో చూచినట్లు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంతమట్టుకే ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. మరలా గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం అండి.
గలతీ 2:11. అయితే కేఫా అంతియొకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించి తిని. దేవుడు ఈ వాక్య వివరణకు దేవుని ఆత్మ తోడయుండి నడిపించునుగాక. దయచేసి కూర్చోనండి. సదాకాలం తోడయి ఉందునని వాగ్దానం చేసిన మన దేవునికి మహిమా ఘనత ప్రభావాలు ఆయనకే చెందునుగాక. ఆమేన్. మరి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట మరి శుభములు దేవుడు మీతో ఉండునుగాక. ఆమేన్. సరే, మంచిదండి. ఈ సమయంలో మీ ఎదుట ఉంచడానికి మరి 2 లేఖనాలు మనం గమనించాం. 2 కూడా పౌలు చేత రాయబడ్డవి. మొదటిది కొరింథీయులకు రాసినటువంటి పత్రిక పౌలు చేత రాయబడినది. మరి గలతీయులకు రాసినటువంటి పత్రిక పౌలు చేత రాయబడినది. అయితే రెండిటిలో కూడా ఒకే పదం దగ్గరగా మనం చూస్తున్నాం. అదే ఫేస్ టు ఫేస్, అంటే ముఖాముఖి. ముఖాముఖిగా అంటే ఎదురెదురుగా ఒక వ్యక్తి యొక్క ఉనికిని కలిగి ఉండడం. అంటే ఒక వ్యక్తి ద్వారా వెళ్ళి ఆ వ్యక్తితో మాట్లాడంటే అది ముఖాముఖిగా అవ్వదు. ఒక వ్యక్తి ముఖాముఖిగా మాట్లాడుకోవడం, ఒక వ్యక్తి యొక్క ఉనికిని కలిగి ఉండడం. అయితే ముఖాముఖిగా మొదటి కార్యం ఏమంటే దేవుని చూడడం గురించి మాట్లాడుతుంది. దేవుని చూడడం. మరి దేవుని యొక్క వాక్యంలో ముఖాముఖిగా కొంతమంది చూశారు, అది వాక్యంలో జరిగింది. రెండవది ముఖాముఖిగా శత్రువును చూడడం అంట. అంటే ఎప్పుడైతే దేవుని యొక్క మాట మనం చూడడం మర్చిపోతామో, దేవుని యొక్క మాటకు మనం చెవియొగ్గకుండా ఉన్నప్పుడు తప్పనిసరిగా మన జీవితంలో శత్రువు యొక్క ముఖాన్ని ముఖాముఖిగా చూసే పరిస్థితులు దేవుడు వదిలిపెడతాడండి. ఎందుకు దేవుడు తన బిడ్డను అట్లాగా శత్రువుకు వదిలిపెట్టేటువంటి సందర్భం అంటే నిజంగా ఇది కఠినమైన కార్యం. మరి ఇర్మియా గ్రంథంలో మీరు చూడండి, ఇర్మియా గ్రంథంలో నుంచి చాలా శ్రమలు పడిన తర్వాత సిద్కియా రాజు వచ్చి అడుగుతాడు. అంటే ఎక్కడ గోతులు పడేసిన వాడిని పైకి పిలిచి, దేవుడేమన్నా నా గురించి నీతో ఏమన్నా మాట్లాడాడని. ఏం మాట్లాడాడని? నువ్వు శత్రువు యొక్క ముఖాన్ని ముఖాముఖిగా చూస్తావు కాబట్టి నువ్వు పారిపోవడానికి కూడా కుదరదు. అంటే పారిపోవడానికి కుదిరేటువంటి కాలం ఒకటి ఉంది, తప్పించుకోవడానికి కుదిరే కాలం ఒకటి ఉంది. కానీ నువ్వు తప్పించుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చినా నువ్వు తప్పించుకోవడం లేదు. కాబట్టి దేవుడు నిన్ను ముఖాముఖిగా పారిపోవడానికి వీలు లేకుండా శత్రువుకి ముఖాముఖిగా నువ్వు ఎదురవుతావు. ప్రవచనం చెప్పబడ్డది. ప్రవచనం సిద్కియా రాజు, యోధారాజు. అసలు యోధారాజు అంటే దానిలో నుంచి దావీదు గోత్రంలోంచి వచ్చినవాడు. ఆశీర్వాదం ఎలా అంటే ఒళ్ళో పోసుకున్నవాడు. కానీ ఒళ్ళో ఆశీర్వాదం పోసుకున్నవాడు నెత్తి మీదకి శాపాన్ని తెచ్చుకుంటున్నాడు. రాజ్యాన్ని వదిలిపెట్టి పరుగును పారిపోతూ ఉంటే అధికారులు పారిపోతున్నారు. ఒకప్పుడేమో ఇర్మియాని పరిగెత్తించారు వాళ్ళు, కానీ ఇర్మియా ప్రవచించినప్పుడు వాళ్ళు వినలేదు. ఇర్మియాని పరిగెత్తించారు, ఇర్మియాని కొట్టారు, ఇర్మియాని గోతులు వేశారు. కాబట్టి పౌలు చెప్పినట్లుగా సత్యం మీతో చెప్పినందున, నిజమా మీతో మాట్లాడినందున నేను శత్రువునైతేనా అని అలాగ వాళ్ళు తరిమి కొట్టారు. కానీ టైం వచ్చింది, ఇక ఇర్మియా పారిపోవడం లేదు. కానీ శత్రువు ఎప్పుడైతే వాళ్ళ ముందుకు వచ్చాడో ఇక వీళ్ళు పారిపోవడం ప్రారంభించగానే బైబిల్లో చూడడానికి క్రూరంగా కనబడే వచనాలు ఇవి. అంటే ఏ విశ్వాసి కూడా జీర్ణించుకోలేడు. అది కొన్నిసార్లు నేను ఇవాళ కూడా ఒకరితో ఒక మాట చెప్పాను. ఏమనంటే, ఏదైతే మీకు తెలిసి ఒక పని చేస్తున్నారో మీతో పోదు, ఇది మీ పిల్లల మీద ఎలాగైనా ప్రభావం చూపిస్తుందని. మీ పిల్లల మీద ప్రభావం మీరు జ్ఞాపకం చేసుకునేది. సిద్కియాను గమనించండి. సిద్కియాతో పోలేదు, కానీ పరిగెత్తించి సిద్కియాను పట్టుకొని అతని కళ్ళ ముందే తన కుమారులు ఇలా ముందును పెట్టి ఇతడు చూసే సమయంలో పొడిచి చంపేశారు. చూసే సమయంలోనే, అంటే చాటుగా చంపడం కాదు, చాటుగా ఎక్కడో ఏదో జరిగింది అంటే అయ్యో ఎలా జరిగిందా అలా జరిగిందా అని బాధ ఉంటుంది. కానీ కళ్ళ ముందే పొడిచి చంపేస్తే అది ఎంత బాధ ఉంటుంది. కారణం ఏమంటే టైం ఇచ్చినా కూడా సరిదిద్దుకోలేకపోవడం. వాళ్ళని కళ్ళ ముందు చంపడమే కాదు, సిద్కియా యొక్క 2 కళ్ళు పొడిచేసి ఇత్తడి సంఖ్యలు బిగించి అతను బబులోను దేశంలోకి. ఆకాశం భూమి గతించిపోయిన దేవుని మాట ఎన్నడూ తప్పిపోదు. ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 3వ వచనం.
కొంచెం. యూదారాజైన సిద్కియా కల్దీయుల చేతిలో నుండి తప్పించుకొనక బబులోను రాజు చేతికి నిశ్చయముగా అప్పగించబడును. సిద్కియా అతనితో ముఖాముఖిగా మాట్లాడు. దయచేసి గమనించండి, ఇప్పుడు దేవుని ముఖాముఖిగా చూసే భాగ్యాన్ని ఇచ్చే ఆ దేవుడు ఎప్పుడైతే దేవుని మాటను ముఖాముఖిగా వినడానికి ఒక వ్యక్తి నిర్లక్ష్యం చూపిస్తాడు, ఆ చూపించినందుకు శత్రువును నువ్వు ముఖాముఖిగా ఎదుర్కొనే పరిస్థితిని దేవుడు అప్పగిస్తాడండి. నెరవేర్పుని మీరు చూడొచ్చు. మరలా మీరు 39:4 నుంచి చదివితే పరిగెత్తించి అక్కడ చంపుతున్నారు. అంటే ప్రవచనం తప్పిపోవడంలో శత్రువుని చూడకుండా పారిపోవాలని వీళ్ళు అనుకుంటున్నారు. అంటే శ్రమ తప్పించుకోవాలి, శోధన తప్పించుకోవాలి, శిక్ష తప్పించుకోవాలని. కానీ మాట తప్పిపోలేదు. ఒకవేళ అప్పుడైనా వాళ్ళు పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగి దేవుని పాదాల దగ్గర ఇలా చేతులెత్తి, ప్రభువా మేము చాలా ఘోరంగా ప్రవర్తించాం, చాలా హీనంగా ప్రవర్తించాం, మా దోషాలను క్షమించండి అని అడగడానికి అవకాశం ఇచ్చినా కూడా దేవుడికి ముందే తెలుసు వాళ్ళు అడగరని దేవుడు తెలుసు. 39:4 వచ్చిన యూదుల రాజైన సిద్కియాయు అతను యోధులందరూ వారిని చూచి పారిపోయి రాజు తోట మార్గమున 2 గోడల మధ్యనున్న గుమ్మపు మార్గమున పోయేరి. కానీ రాజు మైదానపు మార్గమున వెళ్ళిపోయాను. సరే, మీరు తర్వాత చదవండి. కాబట్టి ముఖాముఖి ఒకటి దేవుని ముఖాముఖిగా చూడడం, రెండవది దేవుని ముఖాముఖిగా చూసే భాగ్యమును దేవుడు ఇచ్చిన తర్వాత లేదా మరొకరు చూసిన తర్వాత వచ్చినటువంటి వాక్యాన్ని ఎప్పుడైతే మనం దాటుకొని నాకు కాదు అన్నట్టు వెళతామో శత్రువుని మనం ముఖాముఖిగా ఎదుర్కొనేటట్లుగా దేవుడు అప్పగించేస్తాడండి. ఇక దాని వెనకాల ఎంతమంది ప్రవక్తలైనా ప్రార్థన చేయొచ్చు, ఎంతమంది పాస్టర్లైనా ప్రార్థన చేయొచ్చు. ప్రార్థనలో ఏమైనా అని అడగొద్దు. కారణం ఏమంటే వ్యక్తి యొక్క జీవితం మీద ఆధారపడి ఉంటుంది, వ్యక్తి యొక్క జీవితం మీద. సరే, మరి లేకపోతే ఇర్మియా చేసినటువంటి ప్రార్థనలు ఏమైపోయినాయి? నిలబడాలి కదా. కాబట్టి ఒక కార్యం ఏమంటే ఆశీర్వదించబడాలని ఒక సేవకుడు ప్రార్థించిన ఆశీర్వాదం పొందుకోవడానికి తగినట్లు అవతల వ్యక్తి జీవితం ఉండాలి. ఒకవేళ అలా కాని పక్షంలో సేవకుడు చేతులెత్తి ఎంత దీవించినా పొందుకునేవాడు అర్హత కలిగి లేకపోతే ఆ ఆశీర్వాదం వాళ్ళది కాదు. దాన్ని పొందుకోవడానికి కూడా తగినట్టుగా మనం ఉండాలి. ఉన్నప్పుడే దాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాం. దేవుడు కరుణించును గాక. మూడవది ముఖాముఖి. అంటే ముఖాముఖి అనేది పరిశోధన. చాలాసార్లు మీరు గమనించండి, మన జీవితంలో నుంచి ఏదో ఒక కార్యాన్ని ఎవరో ఒకరి జీవితంలో చూస్తాం. పలానా జీవితంలో ఈ శోధన వచ్చింది, పలానా జీవితంలో వాళ్ళకి ఆ పరిశోధన వచ్చింది, పలానా జీవితంలో ఆ కష్టం వచ్చింది, పలానా జీవితంలో ఈ ఇబ్బంది వచ్చిందని. కానీ నీ జీవితంలో ముఖాముఖిగా నీ జీవితంలో కూడా ఎదురవుద్ది. ఎవరో తప్పించుకోవడానికి లేదు. పరిశోధించబడడం అనేది అందరి జీవితాల్లోకి వస్తుందండి. ఒకవేళ పరిశోధించబడకపోతే ఎలాగ మనం యోగ్యులంగా ఎంచబడతాం? ఏదో ఒకటి పరీక్ష రావాలి కదా. పరీక్ష లేకుండానే దానిలో ఉత్తీర్ణతని ఎలాగా బయటికి చెప్తారు? కనుకనే ప్రతి ఒక్క వ్యక్తిలో వాళ్ళు చిన్నవాళ్ళే కావచ్చు, పెద్దవాళ్ళే కావచ్చు, పేదవాళ్ళే కావచ్చు, ధనికులే కావచ్చు, భక్తిమంతులే కావచ్చు, భక్తి లేని వాళ్ళే కావచ్చు, ఎవరికైనా శోధనైనా రావాలి, నీకు పరిశోధనైనా రావాలి. నువ్వు ముఖాముఖిగా దాన్ని ఎదుర్కొనేటువంటి సమయం ఒక రోజు ఉంటుంది. అందుకనే యోబు కూడా ఏమంటాడంటే పరిస్థితులను లేకపోతే అతనికి ఎదురైనటువంటి దాన్ని యోబు గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. యోబు గ్రంథం 16వ అధ్యాయము 8వ వచనం. అంటే క్షీణత, అతని యొక్క శరీరం ఎంతగా క్షీణించిపోతున్నది. నా దేహమంతయు నువ్వు పట్టుకొని ఉన్నావు, ఇది కూడా నా మీద సాక్ష్యముగా ఉన్నది. నా క్షీణత ముఖాముఖిగా సాక్ష్యమిస్తున్నది. కాబట్టి మన జీవితంలో నుంచి దేవుణ్ణి ముఖాముఖిగా చూసే భాగ్యం ఒకటి, రెండవది శత్రువును ముఖాముఖిగా చూసే పరిస్థితి ఒకటి, మూడవది పరిశోధించబడడం కూడా
వారి 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 జీవితాల్లో కాదు, నీ జీవితంలో కూడా నా జీవితంలో కూడా ఆ సందర్భం వచ్చి తీరద్ది. కాబట్టి ఎవరైనా శోధనలో కానీ పరిశోధనలో కానీ ఉన్నప్పుడు మన దాకా రాలేదన్నట్లుగా ఉండవద్దు, కానీ మన జీవితంలో కూడా ఎదురవుద్దని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది దేవుడు మనకి నేర్పించేటువంటి ఒక పాఠం. సరే, ముఖాముఖిగా అంటే మరొక అర్థం ఉన్నది. నాలుగవది, ఎవరితో అయినా మనం మాట్లాడుతున్నాం, వాళ్ళ దూరంలో ఉన్నాం, మనం దూరంలో ఉన్నాం. మరి ఈ రోజునంటే మనకు ఫోన్లు ఉన్నాయి. ఫోన్లో నుంచి దూరంగా ఉన్న వాళ్ళతో సర్లే తర్వాత మాట్లాడదామని అంటున్నాం. కానీ ఇదివరకు రోజుల్లో ఫోన్ లేవు కదా. కాబట్టి ఎవరికైనా ఉత్తరాలు రాసే సమయంలో నీకు చాలా సంగతులు నేను రాయాలనుకుంటున్నాను, కానీ సరే మనము కలుసుకున్నప్పుడు అంటే ఇలా ఉత్తరాల ద్వారా కాదు, మరొకరి ద్వారా కాదు, లేకపోతే ఒకరి చేత వర్తమానం పంపడం ద్వారా కాదు, ముఖాముఖిగా కలుసుకున్నప్పుడు మాట్లాడుకోవాల్సిన చాలా సంగతులు ఉన్నాయి. అప్పుడు మనం మాట్లాడుకుందాం. అంటే మన ఆప్తులు మనకు దూరంగా ఉన్నప్పుడు మరలా ముఖాముఖిగా చూసుకునేటువంటి సమయం అనేది ఒకటి ఉన్నది. అది ఎవరితో మాట్లాడుతున్నారంటే మీరు 2 పత్రికలో చదవచ్చు. యోహాను రాసినటువంటి పత్రిక 2వ పత్రికలో చూడొచ్చు, 3వ పత్రికలో చూడొచ్చు. అతను ఏమంటాడంటే, సహోదరుడా, నీకు వివరించవలసినవి చాలా ఉన్నవి, అయితే ఈ ఉత్తరం వల్ల కాదు, కానీ నేను ముఖాముఖిగా వచ్చినప్పుడు అప్పుడు చాలా సంగతులు నీతో నేను మాట్లాడతానని చెప్తాడు. అంటే మన ఆప్తులు దూరంగా ఉన్నప్పుడు వారితో ముఖాముఖిగా మనం మాట్లాడే సందర్భం. అయితే మరొక కార్యం అన్నది, దీన్ని ఏమంటారంటే 5వదిగా ముఖాముఖిగా అనేది రోమీయుల యొక్క చట్టం. అంటే ఎవరైనా ఇద్దరు వ్యాజ్యాన్ని తీసుకొని వచ్చారు, ఒక వ్యాజ్యాన్ని అంటే ఏదన్నా ఒకరి మీద ఆరోపణ తీసుకొచ్చారు, పలానా ఆరోపణని. ఎవరో వచ్చారు రోమీయుల యొక్క న్యాయాధిపతుల దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్తున్నారు, అయ్యా రోమా న్యాయాధిపతి పలానా వ్యక్తి మా క్రైస్తవులమైన మమ్మల్ని మీ రాజ్య పరిపాలనలో ఉండగా, కాబట్టి అతడు మా క్రైస్తవ ధర్మాన్ని అతడు దూషిస్తున్నాడు, మా క్రైస్తవ ధర్మాన్ని అతడు అవమానపరుస్తున్నాడు అని ఎవరైనా వెళ్ళి రోమా చట్టం దగ్గర చెప్పుకున్నారనుకోండి. ఎవరు చెప్పారు, ఎవరు మాట్లాడారు, ఎవరు అలా మిమ్మల్ని దూషించారు, ఎవరు అలాగా అట్లాగా హేళనగా మాట్లాడారని వీళ్ళు విని వెంటనే వాళ్ళని తీసుకొచ్చి జైల్లో వేయండి అనరు. రోమీల చట్టం ఏంటంటే, నువ్వు చెప్పినవన్నీ ఖచ్చితమో కాదో, నువ్వు ఎవరి గురించి చెప్పావో ఆ వ్యక్తి కూడా వచ్చినప్పుడు మీ ఇద్దరిని ముఖాముఖిగా పెట్టి మాట్లాడిస్తాం. ముఖాముఖిగా పెట్టకపోతే మీరు ఎవరినైనా మీరు గమనించండి, ఒకవేళ ఇంట్లో ఉన్న 2 పిల్లలు కావచ్చు, లేకపోతే బయట ఉన్న 2 వ్యక్తులు కావచ్చు, విడివిడిగా మీరు ఏనండి. ఎవరైనా ఒక వ్యక్తి చెప్పినప్పుడు ఆ వ్యక్తి చెప్పే సమయంలో నుంచి ఏమంటే వాళ్ళకు అనుకూలంగా ఏది అవతల వాళ్ళ నేరం చెప్పాలో అదే చెప్తారు, కానీ వీళ్ళ నేరం చెప్పరు. ఎవరినైనా మీరు గమనించండి, ఎవరైనా 2 వ్యక్తుల మధ్యన ఏదైనా ఒక వ్యాజ్యం వచ్చింది, ఏదైనా పోరాటం వచ్చినప్పుడు ఒక వ్యక్తి వచ్చి మీ దగ్గరికి వచ్చి చెప్పవచ్చు, పలానా ఆ వ్యక్తి చేశాడు, పలానా వ్యక్తి ఈ వ్యక్తి చేశాడు, పలానా అని వాళ్ళు కొన్ని విషయాలే చెప్తారు, కానీ వీళ్ళు చేసిన తప్పిదం మాత్రం వాళ్ళు చెప్పరు. మళ్ళీ అవతల వ్యక్తిని మీరు సంప్రదించండి. ఒకవేళ అవతల వ్యక్తి మీ దగ్గరకు వచ్చి పలానా వ్యక్తి ఇలా చేశారు, మీతో చెప్పారా ఈ విషయం, నాతో ఇది చెప్పలేదు కానీ మీరన్నదే చెప్పారు. సహజమండి ఇది. మీరు ఎవరినైనా గమనించండి, 2 వ్యక్తుల మధ్యన ఏదైనా ఒక పోరాటం వస్తే అది సహోదరులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, అన్యులు కావచ్చు, మీరు ఒక వ్యక్తిని విడిగా పెడితే మాత్రం వాళ్ళు చెప్పేదంతా కూడా న్యాయంగా ఉంటుంది, కానీ వాళ్ళు తప్పులు చెప్పరు. లేదు, 2వ వ్యక్తిని మీరు పిలిచారు, ఆ వ్యక్తిని మీరు కనుక్కోండి. ఆ వ్యక్తిని మీరు పిలిచి ఏంటి పలానా వ్యక్తిని నువ్వు ఎలాగన్నావంట అలాగంట అన్నావంట కదని మనం అడిగితే వీళ్ళు చెప్పే విషయంలో వాళ్ళ తప్పిదాలు వీళ్ళు చెప్తారు, కానీ వీళ్ళ తప్పిదాలు వీళ్ళు చెప్పరు. అందుకనే రోమీయుల చట్టం ఏమంటే, ఎవరైనా ఒక వ్యక్తి మీద నేరారోపణ చేస్తే, అయ్యా నువ్వు నేరారోపణ చేస్తున్నావు, కానీ మా రోమీయుల యొక్క చట్టం ఒకటి ఉన్నది. అదేమంటే, నేరం మోపేవాడు, నేరం మోపబడిన వాడు ఇద్దరూ ముఖాముఖిగా రావాలి. ఇద్దరూ ముఖాముఖిగా వస్తే అప్పుడు వాళ్ళేం చెప్పారో తెలుస్తుంది, నువ్వేం చెప్పావో తెలుస్తుంది అని. ఇది రోమా యొక్క చట్టం. అపోస్తల కార్యము 25వ అధ్యాయము 16వ వచనం. ఇవి తప్పనిసరిగా ముఖాముఖిగా జరిగే కార్యాలు ఇవి.
ఈ రోమీల చట్టం సబబే. రోమీలకు రాసిన పత్రిక 25:16 అందుకు నేను నేరము మోపబడిన వాడు నేరము మోపిన వానికి ముఖాముఖిగా వచ్చి తన మీద మోపబడిన నేరమును గూర్చి సమాధానం చెప్పుకొనుటకు అవకాశం ఇయ్యక మునుపు ఏ మనుషునైనను అప్పగించుట రోమీయుల ఆచారము కాదని ఉత్తరమిచ్చింది. ఆచారం కాదని ఉత్తరమిచ్చింది. కాబట్టి ఏదైనా ఒక వ్యాజ్యం సరిగా ఇరుపక్షాల న్యాయం కుదరాలంటే ఒక వ్యక్తి యొక్క మాట వినడం వల్ల న్యాయం జరగదు, ఎన్నడూ జరగదండి. ఇరుపక్షాల దాన్ని వినాలి. కనుకనే దేవుడు ఎల్లప్పుడూ కూడా ఒక వ్యక్తి యొక్క మాటలు తీసుకొని ఆయన న్యాయం తీర్చడు, కానీ ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు. ఆయన కూడా ముఖాముఖిగా పెట్టి ఇద్దరూ చెప్పేది ఆయన విన్న తర్వాత ఎవరిది సరైనటువంటి న్యాయమో ఎవరిది అన్యాయమో తీర్పు తీర్చేవాడు దేవుడు. ఎంతమంది దాన్ని సమ్మతిస్తారు? మీరు 26వ అధ్యాయాన్ని చదవండి, మామూలుగా ఉండదు. 26వ అధ్యాయం అంతా కూడా అద్భుతం. ఒక రకంగా చెప్పాలంటే పౌలు తన జీవితాన్ని అలాగ కుమ్మరిస్తాడు. కారణం ఏమంటే అక్కడ ఫేలిక్స్ వెళ్ళిపోతా పౌల్ని జైల్లో ఉంచి నువ్వేమైనా చెప్పదలుచుకుంటే చెప్పని ఎన్నో విషయాలు వినాలనుకుంటాడు. విని ఆఖరికి ఏం కోరుకుంటాడంటే నిన్ను వదిలిపెట్టాలంటే నువ్వేమైనా కొంచెం డబ్బులు ఇస్తావా అని చూస్తాడు. అతను ఒక అధికారి అయ్యుండి ఏమైనా డబ్బులు ఇస్తాడేమో చూస్తే పౌలు వచ్చినప్పుడల్లా వాక్యమే చెప్పాడు, కానీ నీతిని గురించి మాట్లాడాడు, తీర్పుని గురించి మాట్లాడాడు. కాబట్టి ఇవన్నీ కూడా మాట్లాడితే ఆఖరికి ఏది ఏమైనా సరే పౌలును వదిలిపెట్టకుండా 2 సంవత్సరాల పట్ల విసిగించి అలా జైల్లో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. నేరం మోపిన వాళ్ళు ఏమన్నారంటే పలానా పౌలు అనబడ్డవాడు మా మందిరాన్ని పాడు చేశాడు, పౌలు అనబడ్డవాడు మాకు ఇలా చేశాడు, పౌలు అనబడ్డవాడు మాకు ఇలా విరోధంగా ఉన్నాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత అయ్యా మీరు చెప్పారు, కానీ ముఖాముఖిగా మాట్లాడే వరకు ఆ పౌలుని మేము శిక్ష విధించం. సరే, పొరుగు నుంచి వాళ్ళు వచ్చారు, అక్కడ రోమీల అధికారులు వచ్చారు, అగ్రిప్ప రాజు దగ్గరికి వచ్చారు. అగ్రిప్ప రాజా ఏంటి విశేషం అనగానే అక్కడ వాళ్ళు ఒకరికొకరు చెప్పుకున్నారు, ఏమి లేదు ఇక్కడ ఖైదీలో నుంచి ఒక వ్యక్తి ఉన్నాడు. అవన్నీ వాళ్ళు చెప్తున్నారు, కానీ నాకు అస్సలు ఏమీ అర్థం కావడం లేదు. వాళ్ళ ధర్మశాస్త్రాన్ని గురించి ఎవరో ఒక వ్యక్తి చనిపోయాడంట, యేసు అనబడ్డ ఆయన తిరిగి బ్రతికాడంట. వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, కానీ నాకైతే అసలు ఏమీ అర్థం కావట్లేదు. కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదంటే వెంటనే అక్కడికి వచ్చినటువంటి అక్కడ అగ్రిప్ప అంటాడు, సరే అతను ఏం మాట్లాడతాడో నేను కూడా విందామనుకుంటున్నాను, దయచేసి మరి అక్కడ అతను ముఖాముఖిగా తీసుకుని రండి అన్న. వాళ్ళని ముందు పెట్టి మనం మాట్లాడదాం, తీసుకుని రండి అనగానే సభ అంతా కూడా ఏర్పాటు చేశారు. మంచిగా వాళ్ళు తయారై వచ్చారు, సింహాసనాలు వేయబడ్డాయి. కాబట్టి పౌలు యొక్క సాక్ష్యాన్ని నెరవేర్చుకునే సమయం అది. కాబట్టి అక్కడ రోమీల అధికారులు కూర్చున్నారు, అగ్రిప్ప రాజు కూర్చున్నాడు. నువ్వేమన్నా చెప్పుకోవాలనుకుంటే చెప్పుకోను, కానీ వెంటనే పౌలు చేసైగ చేసినాడు. పౌలుది అదొక విధానం. అది మీరు ఎక్కడైనా గమనించండి, మహాసభ జరిగిన ప్రతిసారి పౌలు ఇలా చేయుతాడు. ఎక్కడైనా మీరు గమనించండి, అపోస్తల కార్యంలో నుంచి అతడు విచారించిన ప్రతిసారి కూడా చేసైగ చేస్తాడు. ఇలాగా మీరు 25లో 26లో ఎక్కడ చూసినా కూడా పౌలు చేసైగ చేశాను, అతడు చేసైగ చేసి ఇక్కడ ఆగండని ఇక్కడ మొదలుపెట్టాడు. మొట్టమొదట అధికారులకు సాక్ష్యం చెప్తున్నాడు యేసుని గురించి. అయ్యా నేను నా యొక్క మతంలో నుంచి, నా ధర్మశాస్త్రంలో నుంచి నేను చాలా భక్తిగా బ్రతికాను. నేను ఈ యొక్క క్రైస్తవానికి యేసుకి వ్యతిరేకంగా బ్రతికాను. కానీ యేసు నాకు ఆయన దమస్కు మార్గంలో ఆయన నాకు కనబడ్డారు, మునికోణలకు ఎదురుతనుట అది కష్టమైన కార్యం అని ప్రభు ఎప్పుడైతే నాతో మాట్లాడారో ఆ దర్శనానికి నేను అవిధేయుని కాలేదు అని సాక్ష్యం చెప్పుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ఆ యూదుల యొక్క మందిరానికి కానీ ఆ ప్రజలకు కానీ వ్యతిరేకంగా కానీ ఏ విధమైనటువంటి ఒకవేళ నేను అన్యాయం కానీ ఏదైనా చెడ్డ కార్యం కానీ చేస్తే వాళ్ళు నా మీద నేరం మోపొచ్చను, మాట్లాడుతానే వాళ్ళు నా మీద నేరం మోపొచ్చని ఈ వాక్యం అంతా మాట్లాడేప్పటికీ అక్కడ కూర్చున్న ఫేస్ అంటాడు, పౌలా అతి విద్య వల్ల నీకు వెర్రిబెట్టినట్టుంది, నువ్వు బాగా చదివి వెర్రోళ్ళలాగా మాట్లాడుతున్నావు. అందరూ ఎదుట అడుగుతున్నాడు, అతి విద్య వల్ల ఎక్కువ చదువుకోవడం వల్ల నీకు వెర్రిబట్టినట్టు ఉన్నదండి.
ఏదయ్యా, నేను వెర్రి మాటలు మాట్లాడడం లేదు, ఆరోగ్యకరమైన మాటలు మాట్లాడుతున్నాను. కాబట్టి ఈ సంఖ్యలు నాకు మాత్రమే కాదు, అతను అన్నాడు, ఈ సంఖ్యలతో నేనున్నాను, ఈ సంఖ్యలు కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రక్షించబడుదురు గాక. వెంటనే అక్కడ ఉన్న వ్యక్తి అడుగుతున్నాడు, ఏంటి ఇంత తొందరగా నన్ను క్రైస్తవుని చేద్దామా అనుకున్నా. నేను ఒక్కడనే కాదు, అనేకులు క్రైస్తవులు అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఆమేన్. కాబట్టి దయచేసి గమనించండి, ఇక్కడ పౌలు తన యొక్క సాక్ష్యాన్ని ఏ రాజుల దగ్గర చెప్పాడో ఇప్పుడు సంఘంతో మాట్లాడుతున్నాడు. మనం 2 సందర్భాలు చదివాం. ఒకటి కొరింథీయులకు రాసిన పత్రిక, రెండవది గలతీయులకు రాసిన పత్రిక. కాబట్టి కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో నుంచి ముఖాముఖిగా చూసే విషయం గురించి మాట్లాడుతా ఈ 13వ అధ్యాయం అంతా కూడా ప్రేమ 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 ప్రేమ, ఇంకెక్కడా లేనటువంటి ప్రాముఖ్యత ఈ 13లో. ప్రేమ యొక్క ప్రత్యేకత, ప్రేమ యొక్క ప్రాముఖ్యత, ప్రేమ మాధుర్యము, ప్రేమ యొక్క ఓర్పు, సహనము, స్థిరత్వము, ఇవన్నీ కూడా ఈ 13వ అధ్యాయంలో చెప్తున్నాడు. కారణం ఏమంటే కొరింథీ సంఘంలో అన్నీ ఉన్నవి కానీ అదొకటే లేదండి. ఈ రోజున ఏ సంఘంలో అయినా ఉండాల్సిందేమంటే మాటలు కాదు కానీ ఈ రోజున ప్రేమ అనేది అవసరం. ప్రేమ అనేది అవసరం. కారణం ఏమంటే కలహాలు ఉంటున్నాయి, కక్షలు ఉంటున్నాయి, తగాదాలు ఉంటున్నాయి, గొడవలు ఉంటున్నాయి. ఎక్కడికి వెళ్ళండి ప్రేమ ఉన్నదయా అని చెప్పేది తక్కువైపోయింది. కుటుంబాల్లో ప్రేమ తక్కువైపోతుంది, సంఘాల్లో ప్రేమ తక్కువైపోతుంది, వ్యక్తుల మధ్య ప్రేమ తక్కువైపోతుంది, స్నేహితుల మధ్య ప్రేమ తక్కువై, ఎక్కడ చూడండి గొడవలు 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 గొడవలు. కనుకని పౌలు ఇక్కడ అన్నాడు, పరలోకంలో ఉన్న భాషలైనాను లేకపోతే భూలోకంలో ఉన్న భాషలైనాను ఇవన్నీ కూడా వ్యర్థమైపోవచ్చును. అంటే ఒక వ్యక్తికి ఎన్ని భాషలు తెలిసినా కనీసం ఈ రోజున ప్రపంచం అంతట్లో కూడా 7,150 భాషలు ఉన్నాయంట. 7,151 భాషలు ఉన్నాయంట ప్రస్తుతం. అది గతించిపోకుండా ఉన్నది. ప్రపంచం అంతటిలో నుంచి ఇంకా అంతరించిపోయే భాషలు కూడా ఉన్నాయి. కానీ ప్రస్తుతం వాడకంలో ఉన్నటువంటి భాషలో 7,000కు పైనే ఉన్నాయి. అయితే ఎన్ని భాషలు వచ్చినా గొప్పతనం ఏమీ లేదు. కాకపోతే ఒక వ్యక్తితో ఒక వ్యక్తి మాట్లాడుకోవడానికి మరి మోగవాళ్ళకు సైగ చేయకుండా తెలిసిన వాడు మాట్లాడగలుగుతాడు అంతవరకు. కానీ ఒకవేళ అలాగ ఉన్నా, ఒకవేళ ప్రేమ లేకపోతే ఎన్ని భాషలు వచ్చి ఏం ప్రయోజనం? ఎన్ని భాషలు వచ్చి ఏం ప్రయోజనం? ఇంగ్లీష్ వచ్చినా, తమిళ్ వచ్చినా, కన్నడం వచ్చినా, ఫ్రెంచ్ వచ్చినా, లేకపోతే బ్రిటిష్ లాంగ్వేజ్ వచ్చినా, ఏమొచ్చినా ఏం ప్రయోజనం? ఒక వ్యక్తిలో నుంచి ప్రేమ కనుక లేకపోతే పౌలు అంటున్నాడు, వ్యర్థం, నువ్వెన్ని మాట్లాడితే ఏం ప్రయోజనం? నేను దేవదూతల భాష మాట్లాడుతున్నాను అని అంటామేమో, పరలోక భాష మాట్లాడుతున్నా, వ్యర్థం ప్రేమ కనుక లేకపోతే. ఈ రోజున అది లేదు, ఎక్కడ చూసినా అది లేదు, అది కరువుగా ఉన్నది. కనుకని దాన్ని నొక్కి చెప్తున్నాడు, ఈ రోజున ప్రేమ అవసరమై ఉన్నది. అదే కాకుండా కృపావరాలన్నీ ఒకవేళ ఒకే వ్యక్తిలో ఉన్నా, ఒకవేళ చేతుల్లో రక్తం కాల్చిన, ఒకవేళ ఒక ఉద్రేకం చూపించిన, ఒకవేళ ఎంత ఎగిరినా, కృపావరాలన్నీ ఒకే వ్యక్తిలో ఉన్నా, ఎంత ఎగిరినా, చేతిలోంచి రక్తం చూపించినా, ఎంత ఉద్రేకాలు చూపించినా, ఎంత ఆవేశాలు చూపించినా, ప్రేమ నీ దగ్గర లేకపోతే వ్యర్థుడవు. ఆమేన్. ఇంకా అదే కాకుండా అన్నాడు, ఎక్కువగా దాన ధర్మాలు చేసే గుణం నీకున్నదేమో. కనబడే వాళ్ళందరికి కూడా నువ్వు ఏదో ఒకటి డబ్బులు ఇవ్వడమో లేకపోతే వస్తువులు ఇవ్వడమో ఏదో ఒకటి చేసే వ్యక్తి అవ్వచ్చు. కానీ అలాగుండి నీ ఒళ్ళు కాల్చేయడానికి ఇచ్చిన ప్రేమ లేకపోతే వ్యర్థుడు అని. అదేంటి పాస్టర్ గారు, ఒళ్ళు కాల్చడానికి ఇచ్చినప్పుడు ప్రేమ లేకపోతే ఒళ్ళు కాలవడానికి ఎలాగిస్తాం? మీరే చెప్పండి. ఒకవేళ కాల్చబడడానికి నా శరీరం నేను అప్పగించిన ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడంటే, ప్రేమ ఉంటేనే కదా ఒళ్ళు కాల్చుకునేది. అంటే దాని అర్థము మనకిష్టమైన వాళ్ళ కోసం ఒళ్ళు కాల్చుకుంటాం, ఏమైనా కాల్చుకుంటాం. మనకిష్టమైన వాళ్ళ కోసం ఏమైనా తీసి పెట్టేసేస్తాం. కానీ ప్రేమ లేకపోతే ఏదో ఒక వ్యక్తి పట్లనో, ఒక బంధువు పట్లనో, లేకపోతే ఒక ఆప్తుడి పట్లనో, ఒక స్నేహితుడి పట్లనో మాత్రమే ఒకవేళ నీకు అలాగా ప్రేమ ఉన్నట్లయితే నువ్వెన్ని దాన ధర్మాలు చేసినా దేవుడి రాజ్యానికి వెళ్ళవు. ఆమె ఎన్ని రకాలు చెప్తున్నాడండి. కృపావరాలు మొత్తం నీకున్నా వృధా. ఆమేన్. అదే కాకుండా నీకు అనేకమైన భాషలు వచ్చినా,
ఒకవేళ ప్రపంచంలో ఉన్న 7,000 భాషలు నీకు వచ్చినా ప్రేమ లేకపోతే వ్యర్థుడవే. ఆమేన్. ఒకవేళ నువ్వు కనబడ్డవానికి అంతటికి కూడా నువ్వు పెట్టుకున్న చేతి వాచి తీసేసి, నీ జేబులో పెన్ను తీసేసి, నీ జేబులో డబ్బులు ఇచ్చేసి ఇన్ని చేసినా ప్రేమ లేకపోతే వ్యర్థుడవే. ఎంతమంది శ్రద్ధ కలిగి ఉన్నారు? ఆమేన్. కనుకనే ఇక్కడ గమనించండి, దాని చేతనే ఈ రోజున ఎక్కువగా నశించిపోవడానికి గల కారణం ఏమంటే దేవుడి పట్ల ప్రేమ తగ్గుతుందండి. మొట్టమొదటి కార్యం ఏమంటే దేవుడి పట్ల ప్రేమ తగ్గిపోతూ ఉంది ప్రజల్లో నుంచి. అందుకని ప్రవక్త ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఆయన ఒక నల్ల జాతి సహోదరుని పిలిచి వానికి ఒక పుచ్చకాయను కోసిచ్చారంట. దానిలో నుంచి కొన్ని బద్దలు కోసిచ్చి సాంబో తినన్నారంట. తినని ఆయనకు ఆ పుచ్చకాయ బద్ద కోసిచ్చి తినన్నారంట. ఆయన ఒక బద్ద తినేసాడు, మళ్ళీ ఎదురు చూస్తున్నాడంట ఇంకోటి పెడితే తింటానని. మళ్ళా ఇంకో బద్ద కోసి ఇచ్చారంట, ఇలా చూశాడంట. మళ్ళా ఇంకో బద్ద కోసి ఇచ్చారంట, ఇంకా చూస్తున్నాడంట. సాంబో ఎలాగున్నదండి? బాగానే ఉన్నది, కానీ అక్కడైతే ఇంకా మాధుర్యమైన ఉంటాయి. అంటే అది సరిపోలేదు, దాన్ని ఇచ్చిన 2-3 ముక్కలు సరిపోలేదు. కాబట్టి సరిపోలేదు కనుక ఇంకా మేము పలానా స్థలంలో అయితే ఇంకా ఎక్కువ తింటాం. ఈరోజు చర్చెస్లో కూడా ప్రేమ అనేది లేదు. కాయలు తినేసేవాడికి ముక్క పెడితే ఏమానుద్ది? అదేవిధంగా ఇప్పుడు దేవుడు ఎంతగా ఆయన ఆశిస్తున్నారో, ఆశించే దానిలో నుంచి మనమేమనుకుంటున్నామంటే, దేవా నిన్ను ప్రేమిస్తున్నావు, ప్రభా మేము వీళ్ళని ప్రేమించావు, ప్రభా వాళ్ళని ప్రేమించామని చిన్న చిన్న కార్యాలకు ఏమవుతున్నాడు, ఉప్పొంగిపోతున్నాం. నేను చాలా దేవుడి పట్ల ప్రేమ కలిగి ఉన్నామని. కానీ బైబిల్ చెప్తున్నది దానిలో నుంచి అసలు దేవుడు అనుకున్న ప్రేమ సంఘాల్లో కనబడడం లేదు, కుటుంబాల్లో కనబడడం లేదండి. సంఘాలు సరే, కుటుంబాల్లో కూడా కనబడడం లేదు. కాబట్టి కుటుంబాల్లో కూడా ఒకరికి నెమ్మది లేని కార్యాలు. నేను ఒక వివరం చదివాను. గ్రీకు భాషలో మాట్లాడే మామూలు ప్రేమ కంటే అగాపే ప్రేమ అనేది ఈ నూతన నిబంధన వచ్చిన తర్వాతే దానికి ఆ పదానికి విలువ వచ్చింది. అంటే వాళ్ళు వాడారు, అగాపే ప్రేమ అనేది వాడారు, కానీ అసలు ఆ మాటకు విలువ రాలా. కానీ నూతన నిబంధన గ్రంథం రాసేటప్పుడు దీనిలో ఏదైతే అగాపే అనే ప్రేమను గురించి వాళ్ళు రాశారో ఒక్క బైబిల్లోనే సుమారుగా 116 సార్లు వాడబడ్డదంట. నేను ఇక దాన్ని పని కొట్టుకొని లెక్క పెట్టలేదు. కానీ ఆ పదానికి, దైవికమైన ప్రేమకి, దీన్ని మీరు గమనించండి, 2 రకాలుగా మనం చూద్దాం. ఆదికాండం 24వ అధ్యాయము 67వ వచనం. ఆదికాండము 24వ అధ్యాయము 67వ వచనం. ఇస్సాకు తల్లి, ఇది లోకంలో ఉన్న ప్రేమ అండి. ఇస్సాకు తల్లి అయిన శారా, ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకుని పోయాను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను. అతడు ఆమెను ప్రేమించెను. కాబట్టి గమనించండి, ఇదేమంటారంటే ఒక ప్రకృతి సంబంధమైనటువంటి ప్రేమ. అంటే ఆమె భార్య అయినది కాబట్టి భార్యను ప్రేమించాలి కాబట్టి ప్రేమించాను. ఒకవేళ భర్త కాబట్టి భర్తను ప్రేమించాలి కాబట్టి శారీరకంగా వచ్చేటువంటి ప్రేమ అండి ఇది. అయితే దీనికంటే భయంకరమైన ప్రేమ ఇంకొకటి చూద్దాం మనం. 2వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం 15వ వచనం. దేవుడు కోరుకున్నటువంటి ప్రేమ సంఘాలలో కనబడడం లేదు, కుటుంబాల్లో కనబడడం లేదు. ఇది ఇప్పుడు ఎవరికి వారిగా మీకు మీరుగా, నాకు నేనుగా, ప్రభువా మీరు కోరుకున్నటువంటి ప్రేమ మాకు దయచేయండి అని మనం ఎలుగెత్తి అడగాలి. 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం. అమ్నోను ఇలాగు చేసిన తరువాత ఆమె ఎడల అత్యధికమైన ద్వేషం పుట్టి అది వరకు ఆమెను ప్రేమించినంత కంటే, దయచేసి గమనించండి, ముందు ప్రేమ ఉంది, తర్వాత ద్వేషం ఉన్నది. ప్రేమించినంత కంటే అతడు మరి ఎక్కువగా ఆమెను ద్వేషించి లేచి పొమ్మని ఆమెతో చెప్పగా ఆమె చాలండి. ఇది చాలా భయంకరమైన కార్యం. ముందేమో అందుకనే లోకములో ఉన్నదంతా స్వార్థముతో కూడిన ప్రేమ అండి, లోకములో ఉన్నదంతా మోహముతో కూడిన ప్రేమ అండి,
లోకములో ఉన్నదంతా కామంతో కూడిన ప్రేమ. కానీ వీటితో ఎవరో దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేదు. అంటే ఒకవేళ నేను భార్యను ప్రేమిస్తున్నాను, భర్తను ప్రేమిస్తున్నాను, పిల్లలను ప్రేమిస్తున్నాను, నా వాళ్ళని ప్రేమిస్తున్నాను, బంధువులు ప్రేమిస్తున్నాను అని ఇది ఎవరికైనా ఉంటుందండి, ఎవరికైనా ఉంటుందండి. ఆఖరికి నేను ఇలాగన్నాను ఏమనుకోవద్దు, పందికి కూడా ఉంటుంది. మీరు ఎక్కడైనా మీరు గమనించండి, పంది పిల్లలు పెట్టిన తర్వాత చూడండి, ఆ పంది దగ్గరికి వెళ్ళి చూడండి, ఎలాంటి వాడినైనా చంపేస్తుంది. మామూలుగా ఉన్న పంది దగ్గర ఆటలాడితే నువ్వు చెల్లుద్దు, కానీ ఎక్కడైనా ఎవరైనా వెళతా ఉంటే కుక్క కానీ పంది కానీ ఎక్కడైనా పిల్లలు పెట్టిన దగ్గర ఎవరైనా కేకేసే, ఏయ్ అక్కడ వెళ్ళమాకు, అక్కడికి వెళ్ళమాకు, అక్కడ అది పిల్లలు పెట్టిందండి. అంటే సహజంగా దానిలోంచి ఆత్మ లేదు, కానీ అదొక పశువు, అదొక జంతువు కనుక అది దేన్నైతే ఈయనదో ఆ ఈయనటువంటి పిల్లలకి ఏదైనా కీడు చేస్తారని ఎవరి మీదకైనా సరే ఎగబడే చంపేస్తుంది. మనుషులు కూడా చంపేస్తాయి, కుక్కలు కూడా. మీరు గమనించండి, ఆఖరికి పిల్లలు పెట్టే సమయంలో నమ్మకస్తులు అని నమ్మితే తప్ప ఆ పిల్ల మీద చెయ్యి నువ్వు. ఎవరైనా కుక్క పిల్లలు పెట్టిన తర్వాత ఆ రోడ్లో వెళ్ళాడా చచ్చిపోయాడు, బతకనేవు. కాబట్టి ఇప్పుడు మనమేమనుకున్నామంటే నాలో ప్రేమన్నది అంటే అవును ప్రేమన్నది. ఎవరి పట్ల ప్రేమ ఉంది? నా వాళ్ళ పట్ల ప్రేమ ఉంది, నా భార్య పట్ల ప్రేమ ఉంది, నా పిల్లల పట్ల ప్రేమ ఉంది, నా బంధువుల పట్ల ప్రేమ ఉంది, నా స్నేహితుల పట్ల ప్రేమ ఉంది. అయితే దేవుడు ప్రేమ, ఇది మనం తేలిపోతున్నాం కనుకని అందుకని ఇక్కడ పౌలు చెప్పేది ఏమంటే ఇది ఈ దైవ సంబంధమైనటువంటి ప్రేమ వీటన్నింటికంటే ఉన్నతమైనది. దేవుడు మనలో నుంచి అటువంటి మార్పుని ఆయన అనుగ్రహించునుగాక. మరలా చదువుదామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. ఆ భాగమంతా కూడా దానిలో నుంచి దేనిని గురించి ఉప్పొంగవద్దు, కానీ ఒకవేళ అంటే మనం ఎక్కువగా దాని గురించి సంతోషపడతాం, ఆనందపడతాం, ఇలాగా అలాగా అని. కాబట్టి ప్రేమ లేకపోతే మాత్రం మీరు ఉప్పొంగడానికి వీల్లేదు, నేను ఉప్పొంగడానికి వీల్లేదు. ఎలుగెత్తి దేవుని దగ్గర ఏడ్చి మీ బైబిల్ మాకేం నేర్పుతున్నదో మాకు అటువంటి ప్రేమనివ్వండి, మీ బైబిల్ నేర్పే ప్రేమను మాకు ఇవ్వండి, మా కుటుంబాల్లో ఇవ్వండి, సంఘాలలో ఇవ్వండి, విశ్వాసుల మధ్యనివ్వండి. ప్రభువా, ప్రతి స్థలంలోనూ ప్రతి క్రైస్తవుల్లోనూ మీరు కోరుకున్నటువంటి ప్రేమను మాలో నింపండి. దేవుడు దయ చూపును గాక. ఆమె మీ వరకు మీరు గమనించండి. ఇలాగన్నానని ఏమనుకోవద్దు. ఒకవేళ మన పిల్లలు ఇంకొక పిల్లలు కలిసి ఒక చోట నుంచున్నారు అనుకోండి, మీరు ఏ పిల్లల మీద శ్రద్ధ పెడతారో చూడండి. ఒకవేళ మన పిల్లలు ఇంకొకరు పిల్లలు అలా నిలబడ్డారు అనుకోండి, మీరు ఏదన్నా ఒకవేళ తినేది కనుకుంటే మన పిల్లల్ని పక్కకు తీసుకెళ్ళి వీళ్ళకి పెడతాం. పక్క పిల్లల్ని పక్కకు పెడతాం. ఎవరినైనా మీరు గమనించండి, ఎక్కువగా చేసే కార్యం ఏమంటే ఒకవేళ మన పిల్లలు ఉండగానే మనం ఏం చేస్తామంటే మిగిలిన వాళ్ళందరినీ కూడా పక్కకి వెళ్ళిపోనిచ్చి మన పిల్లల్ని పక్క తీసుకొచ్చి వాళ్ళకి తినటానికి పెడతాం. కానీ ఇది దైవికమైన ప్రేమ ఉందని ఎలా చెప్తావు? ఒకవేళ ఇక్కడ ఎవరైనా మాట చెప్పారనుకో, అవును పాస్టర్ గారు, నాలో దైవ సంబంధమైన ప్రేమ చాలా ఉన్నదని అలాగా చెప్పగలిగే వాళ్ళు ఎవరున్నారు? వీలైనంత వరకు మీరు గమనించండి. ఊరికే మనం పై పెదవులతో అంటాం, కానీ హృదయంలో నుంచి మాత్రం అది కలగడం లేదు. పరిశీలన చేసుకుంటే మనకే అర్థమవుద్ది. 13-12 వచనమండి. మళ్ళా పౌలు ఏం మాట్లాడుతున్నాడో ఇదే వచ్చిన దగ్గర నిలబడదాం. ఇప్పుడు అద్దములో చూచినట్టుగా వివరం చెప్తున్నాడు. ఇప్పుడు అద్దములో చూచినట్టుగా సూచనగా చూచుచున్నాము. అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము. అప్పుడు ముఖాముఖిగా చూతము. ఇప్పుడు కొంతమట్టుకే ఎరిగి ఉన్నాను. అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. దయచేసి గమనించండి. ఈ వాక్యంలో నుంచి పౌలు ఏమన్నాడంటే ఇప్పుడు అప్పుడు ఈ వ్యత్యాసాన్ని చూపించడానికి గల కారణం, చాలాసార్లు కొంతమంది ఏం చేస్తారంటే ఫోటోలు పెడతారు పేపర్లో కానీ ఎక్కడన్నా. ఒకవేళ ఏదైనా ఒక స్థలంలోనికి ఒక వరద కానీ ఒక తుఫాను కానీ రాకముందు ఎలాగున్నదో ఒక ఫోటో పెడతారు. నాడు అని పెట్టగానే అక్కడ చక్కగా ఫలించేటువంటి చెట్లు, మంచి ఇళ్ళు అంతా కూడా బాగుంటాయి.
ఒకవేళ అక్కడ ఒక తుఫాను కానీ వరదలు కానీ వచ్చిన తర్వాత ఆ చెట్లు కూలిపోయి తర్వాత అది ఆ బురదంతా కొట్టుకుపోయి అదంతా కూడా ఒక పాడైపోయిన దెబ్బగా మారిపోద్ది. వాళ్ళు ఫోటో ఏమని పెడతారంటే నాడు నేడు, నాడు నేడు. ఇప్పుడు పౌలు ఏమన్నాడంటే ఇప్పుడు అప్పుడు. ఇంకా మీరు గమనించండి, చాలాసార్లు వీళ్ళు ఫోటోలు పెట్టే సమయంలో చిన్నతనంలో నాడు, ఇప్పుడు ముసలివాళ్ళు అయిపోయిన తర్వాత నేడు. అంటే ఒకప్పుడు ఎలాగున్నాం, మళ్ళీ ఇప్పుడు ఎలాగున్నాం, వ్యత్యాసాన్ని చూపించడానికి రెండు చిత్రాల మధ్యలో నుంచి వాటిని వ్యక్తం చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. ఇక్కడ పౌలు కూడా ఏమన్నాడంటే ఇప్పుడు ఇప్పుడు మనం అద్దంలో నుంచి చూసినట్లుగా చూస్తున్నాం. ఇప్పుడు అనే దానికి ప్రవక్త దాని ఒక చిన్న వివరం చెప్తున్నాడు. ఎలాంటంటే, ఒకప్పుడు దేవుని వరాలు కలిగిన వారు పిల్లల వల్లే ఆటలాడుకున్నారంట. దేవుడు ఎవరో ఒకరికి ఏదో ఒక తలాంతులు ఇవ్వచ్చు. నీకు ఒక తలాంతుని ఇచ్చినప్పుడు ఆ తలాంతుని పిల్లలు ఆడుకునేటట్లుగా ఆటలాడుకునేటట్టుగా నువ్వు ప్రవర్తించావంట. కొరింథీ సంఘం కూడా అలాగే వాళ్ళు భావించారంట. కానీ పిల్లల వల్లే వాళ్ళు ప్రవర్తించారంట. పిల్లలకి మీరు ఏమైనా గమనించండి, ఒక విలువైన వస్తువు తీసుకొచ్చి ఒక 500 నోటు మీరు పిల్లలకి ఇవ్వండి, దానికి 500 నోటు వాళ్ళకి తెలియదు. వాళ్ళకి 500 నోటు తెలియదు కాబట్టి దానికి 2000 నోటు ఇచ్చినా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని తీసుకొచ్చి మడతైనా మడతేస్తారు, లేకపోతే ఇంకోళ్ళు తీసుకెళ్ళి ఇంకోళ్ళు ముఖాన్నైనా కొడతారు, లేదా నేలకేసైనా కొడతారు. అదేవిధంగా ఈ రోజున ఎవరికైతే దేవుడు కృపావరాలను ఇస్తున్నారో, అంటే దేవుడు సంఘంలో ఏదో ఒక తలాంతు చేత వాడుకుంటున్నారు, వాడుకునే వ్యక్తి దాని విలువ తెలిస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటాడంట. దేవుడు నాకు ఈ తలాంతుని ఇచ్చాడు, దేవుడు నాకు ఇచ్చిన తలాంతుని, దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను ఎంత గౌరవంగా కాపాడుకోవాలని ఆ గౌరవంగా కాపాడుకుంటాడు. ఒకవేళ ఆ వ్యక్తికి ఆ గ్రహింపు, ఆ జ్ఞానము, ఆ ఎదుగుదల లేదనుకో, పిల్లలు ఆడుకునే పిల్లకాయలాగా పూలు ఉంటుందంట. నేను ఇదివరకు పిల్లవాడి వలె మాట్లాడి తిని, పిల్లవాడి వలె తలంచి తిని ఒకప్పుడు, కానీ ఇప్పుడేమయ్యానంటే నేను ఎదిగాను. అందుకని కృపావరాలు కూడా ఈ రోజున ఆటలాడుకునే ఆట వస్తువులాగా తయారైపోయినాయండి. నాకు ఆ వరం ఉన్నది, నాకు ఈ వరం ఉన్నది, నాకు అది ఉన్నది, నాకు ఇది ఉన్నదని పిల్ల చేష్టలు అంటాయి. ఈ రోజున దేవుడు కావాల్సింది పిల్ల చేష్టలు చేసేవాళ్ళు కాదు. దేవుని నిమిత్తమైనటువంటి ఒక సేవ అంటే దాన్ని ఒక బాధ్యతగా ఉండాలని. అది ఎలాంటిది రావాలంటే దైవికమైన ప్రేమ రావాలి. దాన్ని పట్టుకోగానే 500 నోటు ఇవ్వగానే ఎంత కష్టపడితే ఈ 500 నోటు వచ్చింది, మరి ఎంత దేవుడు దయ చూపించి ఆయన నా కోసం ప్రాణం పెడితే ఈ తలాంతు, ఈ అవకాశం నాకు వచ్చిందని ఒక వ్యక్తి ఆత్మీయంగా ఆలోచన కలిగి ఉండాలండి. ఒకవేళ ఒక ఆత్మీయమైన ఆలోచన లేకపోతే దాన్ని బట్టి ఊరికే ఉప్పొంగుతూ ఉంటారంట, పిల్ల చేష్టలాగా ఆటలు ఆడుకుంటారంట దేవుడు ఇచ్చిన తలాంతుల్ని. కానీ ఎప్పుడైతే నువ్వు ఎదిగిన వాడివి అని తెలుస్తుందంటే, నువ్వు పరిశుద్ధాత్మను పొందినప్పుడు ఆ పరిశుద్ధాత్మ వల్ల దేవుడు నీకు ఒక తలాంతు లేదా ఒక అవకాశము, ఒక బాధ్యత ఏదైనా నీ చేతులకు వచ్చినప్పుడు దాని విషయంలో నువ్వు బహు జాగ్రత్తగా ఉంటావు. ఇది దేవుడి కార్యం. దేవుడు ఇచ్చినది ఏది కూడా దాన్ని మనం ఆటలాడుకోవడానికి ఇవ్వలేదు. కాబట్టి దీన్ని దేవుని కొరకే నేను సద్వినియోగం చేసుకోవాలి. ఇది దేవుని కొరకే. ఏ తలాంతు దేవుడు ఇచ్చినా ఇది దేవుడి కొరకే, ఇది దేవుడి కొరకే. ఇది ఆటలాడుకోవడానికి కాదు ఈ పరిచర్య. దేవుడు సహాయపడగాక. అదే కాకుండా పిలుపు తెలిసిన వాడు పరిస్థితి ఎలాగుంటుందంట, పిలుపేదో తెలియని వాడు ఆటలాడుకునేటట్లుగానే ఉంటుందంట. ఆటలాట అద్దములో చూసినట్లు సూచనగా చూచుచున్నాము. మళ్ళా దీన్ని ఒక్క వచనంలో నుంచి అప్పుడు ఇప్పుడు చెప్తున్నాడు. ఆ పైన వచ్చినప్పుడేమో పిల్లల్లాగా ఆటలాడుకుంటున్నామని చెప్తున్నాడు. ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్ళేప్పటికీ అక్కడ ఏమన్నారంటే ప్రభువుని మనం ముఖాముఖిగా ఇప్పుడు చూడడం లేదు, కానీ అద్దములో చూసినట్లు. ఏ అద్దములో? పాత నిబంధన గ్రంథంలో ఒక వివరం ఉంది, దాన్ని చూద్దాం. దాన్ని చూసే ముందుగా ఇక్కడ పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. కొంచెం ముందుకు వెళదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం.
మీరు ఆయనను చూడకపోయినను మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. దయచేసి గమనించండి, మేము చూడకపోయినను అనడం లేదు. మీరు ఆయనను చూడకపోయినను, మీరు చూడలేదు, మేము చూడలేదు అని చెప్పడం లేదు. మీరు చూడకపోయినా ఆయన ప్రేమిస్తున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే కన్నులారా చూడకయే విశ్వసించుచు, అంటే కొంతమంది ప్రేమించే వాళ్ళు ఉన్నారండి. మనమందరిని కూడా ఒకే వరుసలో నిలబెట్టలేము. ఎప్పుడు కూడా మీరు గమనించండి, ప్రతి కాలంలో దేవుడి కోసం ఒక నమ్మకమైన సాక్షులు ఉండే తీరుతారు. లేకుండా దేవుడు ఏది కూడా ఊరికనే ఆ కాలక్షేపం కోసం దేవుడు చేయడు. ఆటలాడేవాడుగా కొంతమంది ఉంటారు, ఒక విలువైన కార్యముగా దైవికమైనటువంటి భయభక్తులతో ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. దానికోసం ఇప్పుడు ఏమంటున్నాడంటే, పేతురు అంటున్నాడు, ఇక్కడ పౌలు అనేదేమో అద్దంలో చూసినట్లు చూస్తున్నామన్నాడు. అంటే ఒక డల్లుగా ఉన్న దాంట్లో నుంచి మసగగా ఉన్న దాంట్లో చూస్తున్నాడు. పేతురు అంటాడు, అసలు మీరు చూడలేదు అంటున్నాడు. మీరు అసలు చూడలేదు, అది కూడా చెప్తున్నాడు, మీరు అస్సలు చూడలేదు. ఏది కరెక్టు? ఇప్పుడు మసకబారినట్టుగా చూడడం కరెక్టా, మీరు చూడలేదు అనడం కరెక్టా? నా ప్రశ్నకు మీరు సమాధానం మీకు అందిందా? మరొకసారి చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఇది కరెక్టా? అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, ఇది కరెక్టా? రెండోది కరెక్టా? మొదటిది కరెక్టా? పేతురు రాసింది కరెక్టా? పౌలు రాసింది కరెక్టా? మర్చిపోద్దు, రెండు కరెక్ట్. బైబిల్తో ఎన్నడూ పోరాడదండి. నిజం, బైబిల్ ఎన్నడూ కూడా పోట్లాడదు, మనుషులు పోట్లాడతారు. కనుక ఇక్కడ ఇంకొక కార్యాన్ని చూద్దాము. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. పక్షపాతము లేకుండా పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారం. గమనించండి, ఇప్పుడు మేము చూడలేదు అనడం లేదు, మీరు చూడలేదు, మీరు చూడకపోయినా ప్రభువుని ప్రేమిస్తున్నారని మీరు అంటున్నాడు సంఘంతో. మేము చూడలేదు అనడం లేదు, కానీ మేము చూసాం, మేము ఆయన మహత్యాన్ని చూసాం. ఇంకా ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు. ఆయన చూడటమే కాదు, స్వరం విన్నాము, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. ఇక్కడ మీరు గమనించండి, మేము ఆయన చూసాం, ఆయన స్వరాన్ని విన్నాం, మేము సాక్షులం, కానీ మీరు చూడలేదు. ఇలా చెప్పడానికి గల కారణం ఏమంటే, అయితే మీరు ఆయన చూసినా, ఒకవేళ ఆయన స్వరాన్ని విన్నా ఏ గొప్పతనం లేదు. ఎంతకంటే గొప్ప ప్రవచన వాక్యం మనకున్నది. ఆ కింద వచ్చిన చూడండి. మరియు ఇంతకంటే స్థిరమైన, దయచేసి గమనించండి, మేము చూసామని గొప్పలు చెప్పినా ఏ ప్రయోజనం లేదు, మేము స్వరం విన్నామని చెప్పినా ప్రయోజనం లేదు. ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క. కాబట్టి ఇప్పుడు మనం చూడకపోయినా మనం ప్రభువుని ప్రేమిస్తున్నాం. అర్థమవుతుందండి? ఇంకొంచెం అర్థమయ్యేటట్లుగా వెళదాం. నిర్గమాకాండం 38వ అధ్యాయం 8వ వచనం. పౌలు దేన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నారు మనకు అర్థమవుద్ది. నిర్గమాకాండము 38వ అధ్యాయము 8వ వచనం. ముఖాముఖిగా చూడలేదు, ముఖాముఖిగా చూస్తాం, భవిష్యత్తులో ఆ కార్యం జరుగుద్ది. అతడు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున ద్వారమున సేవింపవచ్చిన
ద్వారమును సేవింపవచ్చిన సేవకురాండ్ర అద్దములతో ఇత్తడి గంగాళములను దాని ఇత్తడి పీటను చేసెను. దయచేసి గమనించండి. ఏదైతే పాత నిబంధన గ్రంథంలో అక్కడ గుడారాన్ని కడుతున్నారు, కట్టే సమయంలో కొంతమంది మేక వెంట్రుకలు తెచ్చారు, కొంతమంది బంగారం తెచ్చారు, కొంతమంది వెండి తెచ్చారు, కొంతమంది ఇంకోటి తెచ్చారు. తీసుకొచ్చి వాళ్ళు ఏమన్నారంటే, మోషే ఈ గుడారాన్ని కట్టే దానిలోంచి మా వంతు మేము ఇస్తున్నాం, దీన్ని వాడండి అంటే, కొంతమంది మాత్రం ఐగుప్తు దేశంలో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ ఇత్తడి ఆ రేకుని బాగా నున్నగా తోమిన తర్వాత ఆ దానిలో చూడగానే వాళ్ళ ముఖాలు కనబడాయి. అద్దాలండి, మనం ఇప్పుడు వాడేటువంటి అద్దాలు కాదు. ఎంతమంది ఉన్నారు? ఆమె దయచేసి గమనించండి. ఇప్పుడు మనం వాడే అద్దాలు ఆ రోజుల్లో లేవు. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి అద్దాలు అవి మెటల్ కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాటిని తీసుకొని వాళ్ళు ఏవైతే అద్దాలుగా వారి దగ్గర నుంచి అడుగు తీసుకొని వాళ్ళ ముఖాలు చూసుకుంటున్నారో, ఇప్పుడు దేవుని పరిచర్య దగ్గరకు వచ్చేప్పటికి అక్కడ బలిపీఠం చేయడానికి ఆ ముఖం యొక్క అద్దాలు కూడా తీసుకొచ్చి మోషే దగ్గర పెట్టగానే ఆ అద్దాలను తీసుకొని అక్కడ ఒక పాత్రగా చేశారు. అయితే అది క్లియర్గా కనబడదు కానీ మసకగా కనబడుద్ది. దేవుడు సహాయపడగాక. దాని అర్థం ఏమంటే, ఆ కాలంలో నుంచి ఒకవేళ ఒక కిటికీ ఉన్నదండి, ఇది గ్లాస్ అనుకుందాం, ఇది గ్లాస్ అడ్డుగా ఉంది, దీని వెనకాల ఒక వ్యక్తి ఉన్నారు, యువతల మనం ఉన్నాం, మధ్యలో ఈ గాజు కిటికీ ఉంది, అవతల వ్యక్తి ఉన్నారు. అయితే దీనిలో నుంచి చూసేటప్పుడు ఒకవేళ మీరు దీన్నే చూడండి, నా ఏలు ఎంతమందికి కనబడుతుంది? అమ్మా ఉన్నారా? ఏమి కొంతమంది మత్తుగా వదలని వాళ్ళలాగా ఉన్నారా? దయచేసి మత్తును వదిలించండి, లేకపోతే అది మిమ్మల్ని వదలదు. ఇక్కడ ఏలు కనబడుతుంది కానీ క్లియర్గా కనబడడం లేదు. పౌలు అంటున్నాడు, మీరు అద్దంలో చూసినట్టు ఇలా చూస్తున్నారు, కానీ ఒకరోజు రాబోతున్నది దేవుడు ముఖాముఖిగా చూస్తారు. ఇప్పుడు మనకేమవుతుందండి, మనకి ప్రభుకి మధ్యలో ఒక అద్దం ఉంది. ఈ అద్దం ఎవరో కాదు, దేవుడు సహాయపడగాక. మనం ఏదైనా ఒక కార్యాన్ని తెలుసుకోవాలంటే మనముగా దేవునితో ముఖాముఖిగా మాట్లాడి మనం తెలుసుకోవడం లేదు. కానీ మనకి దేవునికి మధ్యలో ప్రవక్తలు నిలబడి ఉన్నారు. ప్రవక్తలే వారు మనకు నేత్రములై ఉన్నారు. కాబట్టి యెషయా చూసినప్పుడు ఆకాశం తెరవబడుట, అక్కడ దేవుని దూతలు అక్కడ నిలబడి పరిశుద్ధుడు అనగా అక్కడ శరాపులను, కెరూబులను, అనేకులను అతడు దర్శనం ద్వారా చూసి మనకు వ్రాసెను. మనం చూడలేదు, అతడు చూశాను, అతడు వ్రాసెను. మనమేం చేస్తున్నాం? దాన్ని మనం చదువుతున్నాం. కాబట్టి అద్దంలో చూసినట్లుగా ఇప్పుడు చదివి, అవును యెషయా ప్రవక్త ఆయన చూసినప్పుడు దేవుడు సింహాసనం మీద ఉండెను, ఆయన వస్త్రపు చెంగు దేవుని ఆలయమును కమ్ముకొని ఉండెను. ఎంతవరకే తెలుసు కానీ మనమేమి అలా చూడలేదు. యేస్కేలు ప్రవక్తను చూడండి, వీళ్ళు అద్దములాగా మనకున్నారు. యేస్కేలు ప్రవక్త దగ్గరికి వచ్చేప్పటికి యేస్కేలు అతను చూడగానే ఒక భయంకరమైనటువంటి ఒక తుఫాను లాగా ఉన్నది, దానిలో నుంచి మెరుపులు, దానిలో నుంచి రంగులు అలా కలిసి రాగానే అగ్నిమయమై ఉన్నట్లుగా సగం ఇవన్నీ చూడగానే అతను రాశాను. ఇప్పుడు మనం చదివి ఆయన చుట్టూ వర్షధనుస్సు ఆవరించున్నదని చదువుతున్నాం, మనం చూడలేదు. అందుకని ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ప్రవక్తల ద్వారా వాళ్ళు చూసింది చదువుతున్నామే కానీ ముఖాముఖిగా ఎవరన్నారా? ముఖాముఖిగా మనం చూడలేదు. ఒకవేళ ఎవరైనా చెప్పొచ్చు, పాస్టర్ గారండి నేను డైరెక్ట్గా నాకు ప్రభు కలలో కనబడ్డారు, పాస్టర్ గారండి నాకు డైరెక్ట్గా దూతలు కనబడ్డారు, పాస్టర్ గారండి నాకు ఇలాగ దేవుని యొక్క దూత వచ్చి నాతో మాట్లాడారంటే నేనేమి అనుమానించనండి. మీకు దేవుడు దూతలను పంపించి కనిపించారన్నా నేను అనుమానించను, స్వయంగా యేసు ప్రభు వచ్చి మీకు కనబడ్డారన్నా నేనేమి అనుమానించను. కానీ దానివల్ల ఏ ప్రయోజనము లేదు. ఎందుకని ఏ ప్రయోజనం లేదంటే నాకు ఎల్లప్పుడూ ఒక వ్యక్తి గుర్తుంటుంది, హాగరుని మీరు చూడండి, ఆమెలో భక్తి ఉందా? ఆమెలో సరైన క్రమం ఉందా? హాగరులో నుంచి సరైన భక్తి లేదు, సరైన క్రమం లేదు. కానీ దేవుని యొక్క దూత కనబడి, ఓ హాగరు నీకేమొచ్చింది, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు బిడ్డని అక్కడ పడేసి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? కాబట్టి ఆమె పేరు ఒకటి పెట్టినది, నేను చూచుచున్నా. ఆమె చూచుచున్న బాగా
ఆమె కాబట్టి ఆమె చూసిందా లేదా? కాబట్టి దయచేసి ఒకవేళ మీరు ఎవరైనా మీరు కలలో కానీ దర్శనంలో కానీ ఎవరినైనా మీరు అలా చూశారని చెప్పడం వల్ల నేనేమి అనుమానించను. ప్రవక్త అంటున్నాడు, నేను అనుమానించను, కానీ దానివల్ల నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళవు. కానీ నాకు కనబడ్డాడు, నాకు దర్శనం ఇచ్చాడు, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు బైబిల్లో మాట్లాడాడు, దానిలో మాట్లాడతారు. ఎవరితోనైనా దేవుడు మాట్లాడలేదు అని నేను చెప్పను, కానీ అది పరిపూర్ణత కాదు. దేవుని నామానికి స్తోత్రం. ఎక్కడ మీరు గమనించండి, దీని వర్తమాన ప్రవక్త ఏమంటున్నారంటే, ఏదైనా దేవుడు తన ప్రజలతో మాట్లాడాలంటే ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ 7 నక్షత్రముల ద్వారా సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు. డైరెక్ట్గా దేవుడు నీతో నాతో మాట్లాడడం లేదు, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట. ఇప్పుడు ఆయన చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయి. నక్షత్రంతో మాట్లాడితే నక్షత్రం మనతో మాట్లాడారు. కాబట్టి ఒకరోజు వస్తుంది, ఈ నక్షత్రాలన్నీ దేవుడు పక్కన పెడతారు. ఇక ఆ నీతి సూర్యుడిని ముఖాముఖిగా మనం చూడబోతున్నాం. ఎంతమంది కోరుతున్నారు, ప్రభువా నేను నిన్ను ముఖాముఖిగా నేను చూడాలి? ఇప్పుడు నక్షత్రాల ద్వారా కాదు, లేకపోతే ప్రవక్తల ద్వారా కాదు. కాబట్టి నువ్వు ఎలాంటి దేహమును కలిగి ఉన్నావో అటువంటి దేహమును నేను కలిగి ఉండి నేను నిన్ను ముఖాముఖిగా చూసే ఆ పరిపూర్ణత రావాలంటే ఇప్పుడు మనలో ఏం కావాలి? ప్రేమ. లేకపోతే కృపావరాలున్నా, ఒళ్ళంతా కాల్ చేసుకున్నా, అనేకమైన భాషలు వచ్చినా ప్రేమ లేనివాడు వ్యర్థుడు. దేవుడు కరుణించును గాక. దయచేసి ఇంకొంచెం మనం వివరంగా వెళదాం. ఆదికాండం 32వ అధ్యాయము. ముఖాముఖి, ఫేస్ టు ఫేస్, ఎదురెదురుగా, చాటుగా కాదు, మరొక వ్యక్తి ద్వారా కాదు, దేవుడే ముఖాముఖిగా మాట్లాడడం. ఆదికాండం 32వ అధ్యాయం 30వ వచనం. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని. ఇక్కడ దయచేసి గమనించండి, యాకోబు సాక్ష్యం ఇస్తున్నాడు, నేను దేవుని ముఖాముఖిగా చూసి తిని, ఆయనను నా ప్రాణము దక్కినదని. అంటే దేవుని ఒక వ్యక్తి ముఖాముఖిగా చూస్తే చచ్చిపోవాలి, ఆయన చూసే శక్తి సరిపోదు. ఆయనను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అని పేరు పెట్టెను. అంటే దాని అర్థం అండి దేవుని ముఖము. దయచేసి గమనించండి, ప్రవక్త ద ఫేస్ ఆఫ్ ఆల్ మైటీ గాడ్ అంట. వట్టి దేవుని ముఖం కాదు, సర్వశక్తిమంతుని దేవుని ముఖం అది. కాబట్టి ఇది ఎప్పుడు జరిగినది? ఒక కాలం వరకు కూడా దేవుడి ముఖం అతను చూడడానికి ఒక కాలం వరకు కూడా దేవునికి దూరంగా పరిగెత్తాడు. దేవునికి దూరంగా అతని జీవితంలో నుంచి ఒక మార్పు అనేది లేదండి. కనుకనే గమనించండి, అతను ఎప్పుడైతే దేవునికి దూరంగా ఉన్నాడో దేవుడు ముఖాముఖిగా వచ్చి ఒక శోధంలోనికి అతను అప్పగించి, ఒక కష్టంలోనికి అప్పగించి, ఇప్పుడు దేవుడు ప్రేమించిన వాడిని దేవుడు దగ్గరకు వచ్చే విధానం ఏమంటే, తప్పనిసరిగా ఏదో ఒక శోధనో, ఒక వ్యాధో, లేకపోతే ఒక ఇబ్బంది రాగానే మనం దేవుడిని ఆశ్రయిస్తాం. ఒకవేళ శోధన లేకుండా, వ్యాధి లేకుండా, ఇబ్బంది లేకుండా దేవుడి దగ్గరికి ఎవరు వస్తారండి? కాబట్టి ఏదో ఒకటి ఉండాలి. అయితే ఇక్కడ మీరు గమనించండి, యాకోబుకి మిగిలిన వారికి ఒక వ్యత్యాసం ఉంది. ఏంటి వ్యత్యాసం అంటే, ఈ రోజున దేవుడు యాకోబుల కోసం వెతుకుతున్నాడని. అయ్యా, యాకోబుల కోసం ఈ రాత్రి కూడా వెతుకుతున్నాడంటే, ఈ రాత్రి కూడా ఆయన యాకోబు కోసం వెతుకుతున్నాడు. దాని ప్రత్యేకత ఏమనంటే, యాకోబు ఒక కాలం వరకు కూడా దేవునికి దూరంగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క పాదాల దగ్గరికి వచ్చిన తర్వాత పశ్చాత్తాపం, అవును ప్రభువా నేను మోసగించాను, అవును ప్రభువా నేను అబద్ధం ఆడాను, అవును ప్రభువా నేను ఎలా చేశాను, అవును ప్రభువా ఎలా చేశానని అతను ఎప్పుడైతే కాళ్ళు పట్టుకున్నాడో తన జీవిత కాలంలో ఎన్నడూ ఆ కాళ్ళు వదలలేదండి. కానీ ఈ రోజున చాలామంది అవసరం తీరే వరకు కాళ్ళు పట్టుకుంటారు. నేను చాలామందిని చూశాను, ఏదైనా ఒక ఇబ్బంది రాగానే ఏడుస్తూ కాళ్ళ మీద పడ్డవాళ్ళని కూడా చూశాను. నేను వాళ్ళని పట్టుకొని, మీరు ఏడవద్దు, నా కాళ్ళ మీద పడవద్దు, దయచేసి నేను ఒక వట్టి పాస్టర్ని, మీరు దేవుడు కాళ్ళ మీద పడండి అని. కానీ అది అయిపోయిన తర్వాత వాళ్ళు కంటికి చిక్కలేదు, నిజంగా కంటికి చిక్కలేదండి. కనుక ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, తన జీవితంలో నుంచి
దేవుని దూత అడుగుతున్నాడు, సూర్యోదయం అయిపోతుంది, వదులు నన్ను అన్నాడు. సూర్యోదయం అయిపోతుంది, వదులు నన్ను అన్నాడు. కానీ అతను అన్నాడు, నువ్వు నన్ను దీవించే వరకు వదలను. కాబట్టి ఎవరైనా తమ జీవితంలోంచి యేసును వదిలేశారా, ఆశీర్వాదం వదిలేసినట్టే. కాబట్టి వారు కొంత మట్టుకే వాళ్ళు పొందుకుంటున్నారు, తర్వాత వాళ్ళ ఆశీర్వాదం వదిలిపెడుతున్నారు. కానీ ఏ విశ్వాసి కూడా ఒక్కసారి యేసు యొక్క పాదాలు పట్టుకున్నావా, నీ జీవితం యొక్క ముగింపు వరకు ఎన్నడూ ఆయన కాలు వదలవద్దు, ఎన్నడూ ఆయన కాలు వదలవద్దు. ఓ ప్రభువా, నీవే దిక్కని, నీవే దిక్కు, నీవే నాకు ఆధారం, నీవే నాకు సమస్తం. ఇలా గనక ఆయన కాళ్ళు పట్టుకోగలిగితే నీ ఆశీర్వాదాన్ని ఎవ్వరూ దూరం చేయలేరు. దయచేసి ఆయన కాళ్ళు వదలొద్దు. ఆమేన్. నిర్గమాకాండం 33వ అధ్యాయం 11వ వచనం. ముఖాముఖి, దేవునితో ముఖాముఖి అండి, దేవునితో ముఖాముఖి. మరొక భాగాన్ని మనం చూద్దాం. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. ఒకసారి ద్వితీయోపదేశకాండం 34:10 వచనం చూద్దాం. ఐగుప్తు దేశంలో ఫరోకును అతని సేవకులందరికీ అతని దేశమంతటికి ఏ సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు యెహోవా అతని పంపెను. వాటి విషయములోను ఆ బాహుబలమంతటి విషయములోను మోషే ఇశ్రాయేలు జనులందరి కన్నుల ఎదుట కలుగు చేసిన మహాభయంకర కార్యముల విషయములోను యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలులో ఇదివరకు పుట్టలేదు. ఎంతమంది కోరుకుంటున్నారు? ముఖాముఖి దేవునితో అనుభవం, ముఖాముఖి దేవునితో అనుభవం. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ప్రభువా, మరి చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, ఎవరైనా ఒక మినిస్టరో లేకపోతే ఒక గొప్ప వ్యక్తో, ఎవరో ఒక ప్రముఖమైన వ్యక్తో వాళ్ళ ముఖాముఖిగా నేను చూడలేదు అంటాం అని. చాలా ఆయన నేను చూడలే. ఎవరైనా వచ్చి మన దగ్గరికి వచ్చి నేను ఆయన చూశాను, ఈయన చూశాను, పలానా చూశాను, ఏళ్ళ చూసామంటే ఇదేంటి ప్రభువా వీళ్ళందరూ చూశారు, నేను చూడలేకపోయామని ఏడుస్తామేమో. కానీ ఇక్కడ ఎవరిని నువ్వు చూసినా చూడకపోయినా దేవుని ముఖాముఖిగా, మిగతా వాళ్ళని చూసినా ఒకటే, వాళ్ళని చూడకపోయినా ఒకటే. కానీ ఇక్కడ మన జీవితంలో కావాల్సింది ఏమంటే దేవుని ముఖాముఖిగా. మోషే వంటి వాడు మరొకడు లేడు. అంటే ప్రతిదీ ముఖమే కాదు, దేవుడి యొక్క నోరు, మోషే యొక్క చెవి అంటారు. మధ్యలో ఎవరో లేరు. దేవుడు తన నోటితో మాట్లాడుతుంటే మోషే తన చెవితో వింటున్నాడు. కాబట్టి ఎంత ముఖాముఖిగా మాట్లాడినటువంటి ఈ మోషే వంటి వాడు ఎవడో లేడు. అదే కాకుండా మోషేకి ఒక సాక్ష్యం ఉన్నది. ఏమనంటే, ఇది ఎప్పటి వరకు దేవుడు ముఖాముఖిగా మోషేతో మాట్లాడుతున్నారు? ఎవరైనా చెప్పగలరా? దేవుడు మోషేతో ఎప్పటి వరకు ముఖాముఖిగా మాట్లాడడం జరుగుతున్నది? ఇంకా ఎవరైనా? మోషేతో దేవుడు ఎప్పటి వరకు ముఖాముఖిగా ఆయన మాట్లాడుతున్నారు? ఒక రకంగా నేను మీకు ఆన్సర్ ఇచ్చేస్తున్నాను. దేవుడు మోషేతో ముఖాముఖిగా ఎప్పటి వరకు మాట్లాడుతూ ఉన్నారు? దేవుడు కరుణించును గాక. సరే, దయచేసి గమనించండి. మోషే ఇశ్రాయేలు ప్రజలతో ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు దేవుని దగ్గరకు వస్తున్నాడు. వచ్చినప్పుడు అహరోను కానీ, యోషువా కానీ, లేకపోతే మిగిలిన వారిని కానీ ప్రక్కన పెట్టి దేవుడితో ముఖాముఖిగా మాట్లాడడం, దేవుడు మాట్లాడేది చెవులార వినడం, అది తీసుకొచ్చి ఇట్లా. ఆఖరికి మీరు గమనించండి, అతను చేసినటువంటి ఒక పొరపాటును బట్టి అతను ఒక ప్రత్యేకతని చెప్పడం జరుగుతుంది. అదేమంటే, మోషే, నువ్వు ఒక మాట విషయంలో నన్ను మీరిపోయి ఉన్నావు కనుక నీ పరిచర్య అయిపోయింది, ఇంతటితో చాలను అన్న సమయంలో కూడా మోషేతో ముఖాముఖిగా మాట్లాడతా మిగిలినటువంటి వారికి మోషేకి ఒక వ్యత్యాసం ఉంది. అదేమనంటే,
ఎవరైనా సరే, అది యోబు కావచ్చు, అబ్రాహాం కావచ్చు, ఇస్సాకు కావచ్చు, యాకోబు కావచ్చు, ఎవరు చనిపోయినా వాళ్ళ శరీరాలు కుళ్ళిపోయినాయి. ఎవరు చనిపోయినా దావీదు చనిపోయినా కూడా, దావీదు పాతి పెట్టబడినప్పుడు దావీదు యొక్క శరీరం కూడా కుళ్ళు పట్టిపోయినదంట. అంటే కళ్ళు కుళ్ళిపోయినాయి. అంటే వాళ్ళు సమాధి కార్యక్రమం చేయగానే ఈ శరీరం అంతా పురుగులు పట్టింది. మీరే గమనించండి, ఆఖరికి కారపళ్ళు పురుగులు ఎలాగొస్తాయి నాకు అర్థం కాదు. గోధుమల్లోనికి పురుగులు వచ్చినాయంటే మనకి ఏం పెద్ద కష్టమే కాదు. రైస్లోకి పురుగులు వచ్చినంటే ఏం కష్టం కాదు. జాంకాయలోకి పురుగు వచ్చిందంటే ఏం కష్టం కాదు. లేకపోతే సపోటాలోకి పురుగు వచ్చిందంటే ఏం కష్టం కాదు. అంత భయంకరమైన కారంలోనికి పురుగులు ఎలాగొస్తాయి? చనిపోయిన ప్రతి ఒక్క వ్యక్తి యొక్క దేహాన్ని పురుగులు పట్టిని. వాడి నాలుక నోట్లో కుళ్ళిపోయింది, వాడి కనుగుడ్లు కుళ్ళిపోయినాయి. కానీ మోషే యొక్క దేహం మాత్రం అస్సలు కుళ్ళిపోలేదు. దేవుడు కొల్లనివ్వలేదు. కారణం ఏమంటే అతను చనిపోయి పడిపోయే సమయంలో సాతాను కూడా అనుకున్నాడంట, ఎంతోమంది శరీరాలను పట్టుకున్నాను, వాళ్ళందరూ కూడా నా చేతిలో ఉన్నారు. మోషే పడి చనిపోగానే ఆ దేహం మీద నాకు అధికారం ఉందనుకున్నాడు. కానీ సాతాను అలా చూస్తూనే ఉన్నాడు. దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించగానే పడి అలా చనిపోయాను. దేవుడు అలా తీసుకుని వెళ్ళిపోయాడు. ఏది మోషే యొక్క దేహం ఎక్కడ? మోషే యొక్క దేహం ఎక్కడ? మోషే యొక్క దేహం ఎక్కడ అంటే మోషే యొక్క దేహానికి పురుగు కూడా పట్టకుండా దేవుడు అలా సజీవంగా కాపాడాడు. కారణం ఏమంటే క్రీస్తు యేసు యొక్క శరీరం పురుగు పట్టకూడదు. అదేవిధంగా మోషే క్రీస్తుకి సారూప్యం, పోలిక. కనుకనే మోషే యొక్క శరీరాన్ని పురుగు పట్టకుండా రూపాంతర పర్వతం దగ్గరికి వచ్చే వరకు కూడా దేవుడు కాపాడుతూనే ఉన్నాడు. అసలు ఎక్కడ దాచిపెట్టాడో దెయ్యానికి తెలియలేదండి. ఆమేన్. ఏలియాను ఆయన దాచిపెట్టినప్పుడు ఎవరైనా కనుక్కోగలిగారా? దావీదుని దాచిపెట్టినప్పుడు ఎవరైనా కనుక్కోగలిగారా? దేవుడు ఒక కార్యాన్ని భద్రపరిచి అది ఎవ్వరికీ తెలియదు. ఆఖరికి మీరు గమనించండి, రూపాంతర పర్వతం దగ్గరకు వచ్చినప్పుడు కూడా ముఖాముఖి. ఎప్పటి నుంచి దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతున్నారు? మండుచున్న పొద దగ్గర ప్రారంభమైనది. కాబట్టి మండుచున్న పొద దగ్గర ప్రారంభమైన మోషే పరిచర్యలో ముఖాముఖిగా రూపాంతర పర్వతం దగ్గర కూడా ముఖాముఖిగా దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. నిజంగా చాలా గొప్ప భాగ్యం అది. దేవుని నామానికి స్తోత్రం. దయచేసి ఇక్కడ గమనిద్దాము. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 4వ వచనం. ముఖాముఖి. అయితే దేవుడు జనులకు అవకాశం ఇవ్వలేదు అంటే అవకాశం దేవుడు ఇచ్చాడు. దేవుడు అవకాశం జనులకు ఇచ్చారు. అక్కడ ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 4వ వచనం. యెహోవా ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి ముఖాముఖిగా మీతో మాట్లాడగా మీరు అగ్నికి భయపడి ఆ కొండ ఎక్కలేదు. గనుక దయచేసి గమనించండి, మోషేతో ఏ దేవుడైతే ముఖాముఖిగా మాట్లాడానో అదే దేవుడు ప్రజలతో మాట్లాడాలని ఆయన ఆశించాను. ఈరోజు కూడా కానీ ఏం అడ్డు తగులుతుంది? దేవుడికి ప్రజలకి మధ్యలో అడ్డు తగిలేదేముందంటే పాపం అంటాం. ఒకవేళ అదే ప్రజలు కనుక రెండు చేతులెత్తి దేవుని దగ్గరకు వచ్చి అయ్యో ప్రభువా నువ్వు మాతో ముఖాముఖిగా మాట్లాడడానికి మేము ఎదుట నిలబడలేని అవిధేయులుగా మేమున్నాము, మమ్మల్ని క్షమించండి అని వాళ్ళు అలా చేతులెత్తి అడిగితే బాగుండేదంట. కానీ ఈ రోజున ప్రజలు ఎలాంటి ప్రజలుగా మారిపోయారంటే ఒక క్యాన్సర్ పుండుకి కట్టుకట్టే వాళ్ళలాగా మారిపోయారంట. చాలాసార్లు పైపోతా రాయడానికి ప్రయత్నిస్తున్నారంట. కానీ లోపల సంగతి మాత్రం అస్సలు ఆలోచించడం లేదండి. ఎవరికైనా ఒక పుండు ఉన్నదనుకోండి, ఆ పుండు లోపల అది తినివేయటం జరుగుతుంది. ఏదైతే పుండు లోపల తినివేస్తున్నదో మనం అనుకుంటామంట పైపోతా దానికి లోపల రాసాం, దానికి ఇలా కడతామంట, పైన పూత రాసేసి పర్వాలేదనుకని. కానీ లోపల కుళ్ళిపోతూ ఉంటుందండి, లోపల తినివేస్తూ ఉంటుందండి. కారణం ఏమంటే ప్రజలు దేవుడు అనుకున్నంత పశ్చాత్తాపంలోనికి నడిపించబడటం లేదండి. బలహీనతలు వాళ్ళు అలాగే పెట్టుకుంటున్నారండి. బలహీనతలు వాళ్ళు అలాగే పెట్టుకొని ఒక అవసరం వచ్చినప్పుడు దేవుని ఒక పైపోత మందుగా మాత్రమే వాళ్ళు వాడడం వల్ల
ముఖాముఖిగా దేవుని ఎదుట నిలబడలేకపోతున్నారు. లోపల కుళ్ళిపోతానే ఉంటుందంట, లోపల పాడైపోతానే ఉంటుంది. మీరు చదవచ్చండి, తర్వాత అయినా కూడా ప్రవక్త అన్నాడు, వాడు దేవుని సన్నిధిలో నిలబడి, ఓ యేసు నీ రక్తంతో నన్ను కడుగు, నీ రక్తంతో నన్ను కడుగు అని పశ్చాత్తాపంతో అడగగలిగినట్లయితే ఆమేన్. వాళ్ళకి దేవుడు పైన కాదు, దేవుడు అసలు లోపల స్వస్థత ఇస్తాడు. ఇప్పుడు మనకు స్వస్థత ఎక్కడ కావాలి? లోపల. అందుకని ఇర్మియా గ్రంథంలో కూడా ఉంటుంది, ఏమనంటే ప్రజలు మట్టి గోడకి గచ్చుపోతలు పోస్తూ ఉంటారంట. లోపల ఉన్న గోడ ఏంటి? రాళ్ళు కాదండి, అది లోపల రాళ్ళు అయితే అది దృఢంగా ఉంటుంది గోడ, కానీ లోపల ఉన్నదేమో మొత్తం మట్టి గోడ. అంటే ఇది ఎలా చెప్పాలంటే, మా పెద్దమ్మ గారి ఇల్లు ఉన్నది, ఆమెది 3 అంతస్తులు కట్టారు. 3 అంతస్తులు కడితే మేకు కొడితే భయపడేది, కొట్టమాకండి. కారణం ఏమంటే దాన్ని ఎలాగలాగా సేల్ చేసేయాలి ఇల్లు. దాన్ని కట్టిన వాళ్ళకి తెలుస్తుంది, అది పూర్తిగా దాన్ని స్తంభాల మీద మంచి దృఢంగా కట్టిన ఇల్లు కాదు అది, కానీ లోపల మట్టి కూడా ఉందండి దానికి. అందుకని దాన్ని కట్టడానికి కూడా భయపడేది. దాన్ని ఎట్లాగంటే కూడా శబ్దం వచ్చి ఏదన్నా అయిపోతుందేమో, లోపల సరైన గోడలు లేవు, అవి పాత గోడలు పడిపోతుందేమో అని. ఇప్పుడు ఈ రోజున భక్తి జీవితాలు కూడా పైకి డాంబికంగా కనబడుతున్నాయి, కానీ లోపలంతా మన భక్తి అలా కాకూడదు. మన భక్తి అలా కాకూడదు. దేవుడు సహాయపడినగాక. ఇక్కడ మరొక కార్యాన్ని చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 22. ఆయన యెహోవా దూత అని తెలుసుకుని, గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకొని, ఆహాహా నా ఏలినవాడా యెహోవా, ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచితిన నేను. అందుకే కదా నేను యెహోవాని ముఖాముఖిగా చూచితిన నేను. ఆమేన్. గిద్యోను యొక్క జీవితంలో దేవుని యొక్క దూతను చూసే వరకు విలువ రాలేదండి. ఏ విశ్వాస అయినా సరే ఒక వ్యక్తి దేవుని కలుసుకునే వరకు నీ బ్రతుకులో నీకు ఒక విలువ రాదు. అది మీరు కావచ్చు, నేను కావచ్చు. నాకు విలువ రావాలి, నా జీవితానికి ఒక విలువ రావాలంటే మనగా మన జీవితంలో వచ్చే విలువ సరైనది కాదండి. కానీ నీవు ఎప్పుడైతే దేవుడిని కలుసుకుంటావో, దేవుడు నిన్ను ఆకర్షిస్తారో, దేవుడు నీ పట్ల కృప చూపుతారో, మా తండ్రి, ఆ తర్వాతనే వ్యక్తి జీవితాన్ని చూడండి. ఇప్పుడు ఇది ఎలాగున్నదంటే, అబ్రహామును కూడా దేవుడు ముఖాముఖిగా కలుసుకున్నాడు. ఎప్పుడు ఆయన ముఖాముఖిగా కలుసుకున్నారంటే, ముఖాముఖిగా కలుసుకునే ముందు దేవుడు ఒక పరిశోధనకు అప్పగించారు. పరిశోధన తర్వాత, ముద్ర తర్వాత, పేరు మార్పు తర్వాత, అప్పుడు దేవుడు ముఖాముఖిగా కలిసి. పరిశోధన అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక వ్యక్తి ఎలాంటి వ్యక్తి అని నువ్వు ఎప్పుడు చెప్పొచ్చు అంటే, ఒక వ్యక్తికి ఏదైనా ఒక క్లిష్టమైన పరిస్థితిని దేవుడు అప్పగిస్తాడండి. అంటే ఒక కఠినమైన సందర్భాన్ని దేవుడు అప్పగిస్తాడు. అప్పగించగానే దానిలో నువ్వెవరో అసలు బయటకు వచ్చేస్తుంది. అర్థమయ్యేటట్టు చెప్పొచ్చండి. దేవుడు కరుణించను గాక. ఎంతమంది మెలుకున్నారు? నిద్రపోయే వాళ్ళని ఏమనకండి. కారణం ఏమంటే వాళ్ళకి చర్చిలోనే నిద్ర వస్తుంది. వాళ్ళని మీరు ఇబ్బంది పెట్టవద్దు దయచేసి. వాళ్ళ ఇంటికి వెళ్ళి బాధపడతారు, అనవసరంగా మధ్యలో లేపారని. ఉన్నారా? నా మాట మీకు అర్థమవుతుందా? దయచేసి గమనించండి. ఇక్కడ వివరం మీకు గమనించండి. ఒక వ్యక్తి జీవితంలో ఒక కఠినమైన పరిస్థితి ఎప్పుడు వస్తుందో నువ్వేంటో బయటకు వస్తావు. ఒక కఠినమైన పరిస్థితి లేదనుకోండి, మనమంతా పాటలు పాడతాం, మనమంతా భక్తిగా ఉంటాం, మనమంతా నీతిగా ఉంటాం, అన్నీ అలాగే ఉంటాయి. అందుకని ఒక వ్యక్తి జీవితాన్ని దేవుడు పరిశీలన చేసేటప్పుడు నిన్ను ఒక చిన్న చిక్కులో పెడతాడంట దేవుడు. ఆ చిక్కులో నుంచి తప్పించుకోవడానికి నువ్వు దగ్గర మార్గాలో, వంకర మార్గాలో వీటిని ఎంపిక చేసుకుంటావో, లేదా సరైన మార్గంలో, కష్టమైన మార్గంలో దానిలో వెళ్ళడానికి నువ్వు నిర్ణయం తీసుకుంటావో, దానిని బట్టి నువ్వెవరో బయటకు వస్తుంది. నా మాట మీకు ఎంతమందికి అర్థమైంది? అర్థమైందండి. దేవుడు కరుణించను గాక. మళ్ళీ మీరు గమనించండి, అబ్రహామునికి మీరు గమనించండి. అబ్రహాముని రెండొంతులుగా దేవుడు పరిశోధించాడు. ఒకటి కాదండి,
రెండింతలుగా. పిల్లలు ఇచ్చే వరకు ఒక రకమైన శోధన. అందరూ అడుగుతున్నారు, నీ పిల్లలు పుట్టలేదా, నీ పిల్లలు పుట్టలేదా, నీ పిల్లలు పుట్టలేదా, నీ పేరు కూడా మారిందంట కదా అని ఇలాగ వేధించారండి. బిడ్డ పుట్టిన తర్వాత దేవుడు ఏమన్నాడు, ఆ బిడ్డ నాకు ఇచ్చాను, ఆ బిడ్డ నాకు ఇచ్చాయి. కాబట్టి దేవుడు ఈ రెండు విధాలుగా పరిశోధించినప్పుడు, ఇప్పుడు మన అంత పరిశోధన కాదండి, అంత పరిశోధన కాదు. ఏదైనా ఒక చిన్న ఇబ్బంది వచ్చినప్పుడు ఒకవేళ ఎదుటివాడు మనతో మాట్లాడుతా ఒక చెడ్డ మాట పలికాడు అనుకోండి, అప్పుడు వరకు మనం ఏమంటామంటే, ఎందుకు వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడతారు, అసలు క్రైస్తవులు అయ్యుండి అలా ఎలా మాట్లాడగలుగుతున్నారు అంటావు నువ్వు. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి నిన్ను చెడ్డ మాట అన్నాడో, నువ్వు తిరిగి అదే మాట మాట్లాడేటప్పుడు నీకు ఒక గ్రహింపు రాదు. నా మాట మీకు అర్థమైందండి? ఒక కాలం వరకు మనం ఏమంటామంటే, అసలు వాళ్ళు ఎలా మాట్లాడగలుగుతున్నారు, దేవుని పాటలు పాడుతా, దేవుని స్తుతిస్తా, దేవుని గనపరుస్తా, వాక్యం చదువుతా, వర్తమానం చదువుతా, ఆ నోటి మాటల్లో నుంచి ఎలాగ అట్లాంటి మాటలు మాట్లాడగలుగుతున్నారో అంటాం మనం. కానీ దేవుడు నిన్ను ఒక చిన్న శోధనకు అప్పగించగానే నువ్వు కూడా శపించడం మొదలు పెడతావు, నువ్వు కూడా తిట్టడం మొదలు పెడతావు, నువ్వు చెడ్డ మాటలు మాట్లాడతావు. ఎలా మాట్లాడగలుగుతున్నావు? అదే రంగు బయటపడడం. దాన్ని ఏమంటారండి? రంగు బయటపడడం. ఇది ప్రతి ఒక్కరికి తప్పదండి, ప్రతి ఒక్కరికి. కాబట్టి దానిలో నుంచి, వీటన్నింటిలో నుంచి ఇక్కడ గిద్యోను దగ్గరికి వచ్చేవాడు గమనించండి. గిద్యోనుతో దేవుడు ఆయన ముఖాముఖిగా మాట్లాడే వరకు కూడా గిద్యోను యొక్క జీవితంలో నుంచి ఒక విలువ రాలేదు. కానీ దేవుడు గిద్యోనుతో మాట్లాడిన తర్వాతనే తన జీవితానికి విలువ. అయితే ఈ యొక్క వాక్యం యొక్క చివరి కార్యంలో నుంచి మీరు గమనించండి. శత్రువు ముఖాముఖిగా మాట్లాడినంత వరకు ఆదాము తన భార్య చాలా మంచోళ్ళు అంటారు. శత్రువు ముఖాముఖిగా మాట్లాడనంత వరకు ఆదాం మంచోడే, ఆదాం యొక్క భార్య మంచిది. కానీ ఎప్పుడైతే శత్రువు ముఖాముఖిగా మాట్లాడటం మొదలుపెట్టాడంట, ముఖాముఖిగా మాట్లాడగానే దేవుని మాటల కంటే దెయ్యం మాటలు చాలా నునుపుగా ఉంటాయి. దేవుడు మాట్లాడిన దానికంటే దెయ్యం చాలా నునుపుగా మాట్లాడగలడు. దేవుడు మాట్లాడిన దానికంటే దెయ్యం చాలా యుక్తిగా మాట్లాడగలడు. కనుకనే మీరు గమనించండి, దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతున్నారు, కానీ దేవుడితో ముఖాముఖిగా జరుగుతున్నది. కానీ దెయ్యంతో ఎప్పుడైతే ముఖాముఖిగా మాట్లాడడం జరిగిందో, ఆ దెయ్యం యొక్క స్వరాన్ని నెట్టివేయలేపారంట. ఇలా కాదు, అలా కాదు, దేవుడు అలా చెప్పారు, దీనికి నేను ఒప్పుకోను అని దాన్ని ఖండించడం లేదు. కానీ ఎప్పుడైతే దెయ్యం మాట్లాడినో వెంటనే వాళ్ళు పడిపోవడం ప్రారంభించింది. అయితే ఈ వాక్యాన్ని ముగించే ముందు ఒక కార్యం మనం చూద్దాం. ఎంతమంది దేవుడితో ముఖాముఖిగా మాట్లాడాలనుకోండి, ఎంతమంది దేవుడు కాళ్ళు పట్టుకొని బ్రతుకు ముగింపు వరకు వదలకుండా ఉందామనుకుంటున్నాను? మంచిదండి. మీ నిర్ణయాలను దేవుడు దీవించునుగాక. కేవలం ఒట్టి మాటగానే కాకుండా స్థిరత్వంగా దేవుడు నుంచునుగాక. అయితే ఈ వాక్యం యొక్క ఈ కొద్ది సమయంలో ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక. ఇప్పుడు వరకు పౌలు ఏం చెప్పుకొస్తా ఉన్నాడంటే, ఇప్పుడు వరకు మనం అద్దంలో చూసినట్లుగా చూస్తున్నాం, ఒక రోజున దేవుడిని ముఖాముఖిగా చూస్తాం. ఎప్పుడో చెప్తారా? ప్రేమను కలిగి ఉన్నప్పుడు. ఎంతమంది ప్రేమను ఇష్టపడుతున్నారు? అది మీ కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, తోటివాడు కావచ్చు, పిల్లల పట్ల కావచ్చు, పెద్దోళ్ళ పట్ల కావచ్చు, ఇంకొకళ్ళ పట్ల కావచ్చు, ఓ పేదోడి పట్ల కావచ్చు, ఓ చదువుకున్నాడు. సేమ్ మీరు ఒక వ్యక్తిని ప్రేమించేటప్పుడు గమనించండి, మీరు బాగా ప్రేమించే వ్యక్తిని ఒక వ్యక్తిని పక్కన పెట్టుకోండి. వాళ్ళని పెట్టుకొని వాళ్ళంటే ఎంత ప్రేమ చూపిస్తున్నారో మరొక వ్యక్తిని మీరు పక్కన పెట్టండి. మీకైనా నాకైనా ఇది ఒక తూకం, ఇది మట్టపు గుండు. ఇది మీ జీవితంలో మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నారో, నిజంగా అగాపే ప్రేమ మనలో ఉందో లేదో తెలియడానికి ఎక్కువగా ప్రేమించే వ్యక్తిని పక్కన పెట్టి, ఎక్కువగా ప్రేమించని వ్యక్తిని ఈ పక్కన పెట్టి, ఈ వ్యక్తిని ప్రేమించినట్లుగా మరొక వ్యక్తిని ప్రేమిస్తున్నారో లేదో చూడండి. స్వార్థంతో కూడిన ప్రేమ
లేకపోతే రక్తమాంసాల ప్రేమ, వ్యామోహంతో కూడిన ప్రేమ, ఇది అర్థమైపోద్ది. ఇక ఇంతకు మించి తూకమేమీ లేదు. ఇక్కడ మరొక కార్యాన్ని చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. నాకు నేనే అలాగే బేరీ చేస్తున్నా. ఒకవేళ ఇదే స్థితిలో కనుక ఇంకొకళ్ళు ఉంటే, ఇలా నేను ప్రేమిస్తున్నానా, ఒకవేళ అలా ప్రేమించలేని వాడిగా ఉంటే సిగ్గుపడతా. ఓ ప్రభువా, నాలో అటువంటి కార్యాన్ని తీసేయండి. మీరు కోరుకున్న ప్రేమ నేను కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను. సరిదిద్దుకోవడానికి ఇష్టపడతానండి దేవుని దగ్గర. కారణం ఏమంటే దేవుని రాజ్యం నాకు కావాలి. ఇప్పుడు ఎడు చూసినా కూడా దేవుని యొక్క సూచనలు కనబడతాయి, అవి అధికమైపోతాయండి. అయితే కేఫా అంత్యోకేకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను. గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదురించి తిని. ఇప్పుడు గలతీయులకు రాసిన పత్రికలో నుంచి పౌలు ఆ మొదటి అధ్యాయంలో పరిచయాన్ని, వాళ్ళు ఎలా తిరిగిపోయిన సంగతిని, సంఘం ఎలాగా మరి తప్పుడు బోధకుల యొక్క బోధల వైపు తిరిగిపోయిన దాని గురించి అంతా వివరం రాశాడు. నేను బోధించిన ఈ బోధ, మేము బోధించింది ఇది ఎవడైనా వేరొక బోధ బోధిస్తే కనుక వాడు శాపగ్రస్తుడు అన్నాడు. కానీ ఇప్పుడు ఒక పరిశుద్ధాత్మను పొందినటువంటి పేతుర్ని అనేకుల ముందు అసలు పౌలు ఎలాగా ముఖాముఖిగా అతను ఎదుర్కొన్నాడు. పరిశుద్ధాత్మను పొందిన వాడు అనేకుల మీద చేతులుంచితే పరిశుద్ధాత్మను పొంది ఆత్మచేత నింపబడినటువంటి వారిని, ఇలాంటి వ్యక్తిని ముఖాముఖిగా ఎదిరించడానికి దేవుడు ఎందుకు అప్పగించాడు? ఇది నా ప్రశ్న. మీరే బైబిల్లో నుంచి జ్ఞాపకం చేసుకునండి. ఒకానొక సమయంలో నుంచి బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, అతను పరిశుద్ధాత్మను పొందలేదు, కానీ చాలా తెలివైన వ్యక్తి, బాగా చదువుకున్నాడు. అలెగ్జాండర్ వాడైనటువంటి అపోల్లో, ఇతను బాగా ఓల్డ్ టెస్టిమెంట్ అంతా కూడా బాగా కంఠస్థ పట్టేశాడు. బాగా పాత నిబంధన గ్రంథం అంతా కూడా బాగా చదివినవాడు. ఇతనికి ఒక పేరు బైబిల్ చెప్తా ఉంది, ఎలెక్వెంట్, అంటే బాగా వాక్చాతుర్యం కలిగిన వాడంట. అనేకమైనటువంటి గ్రంథాలంతా, చరిత్ర గ్రంథాలన్నీ కూడా బాగా తిరగవేసిన వాడంట. యోహాను చేత బాప్తిస్మం పొందాడు. మంచి ధైర్యం కలిగిన వాడు, పిరికితనం లేదు. కారణం ఏమంటే ఎవరైనా బాగా మాట్లాడేవాళ్ళని చూడండి, వాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎలాంటి వాడినైనా లెక్క చేయరు. వాళ్ళ టకటక మాట్లాడతారు. మాట అంటే భయం లేని వాళ్ళు. ఒక్కొక్కరిని మీరు గమనించండి, మాట తడబడేవారుగాను, సరిగా చదువు లేకపోవడమో, సరిగా వివరం తెలియకపోతే వాళ్ళు మాట్లాడండి అన్న, ప్రార్థన చేయండి అన్న, వాళ్ళు ఏమంటారంటే. కానీ ఇక్కడ ఈ అపోల్లో అనబడ్డవాడు అలెగ్జాంద్రియా ఆ ప్రాంతపు వాడు, బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను చేత బాప్తిస్మం పొందాడు. మంచి ధైర్యం కలిగిన వాడు. అసలు ఎంతమంది యాజకులే కానీ ఎవరే కానీ సమాజ మందిరంలోకి వెళ్తే అతను ప్రసంగాల ద్వారా కుదిపేస్తున్నాడంట. కానీ బైబిల్ చెప్తుంది అతను పరిశుద్ధాత్మ లేదు. విచిత్రమైన కార్యం. పరిశుద్ధాత్మ కలిగి లేకపోవడం కాదు, అసలు పరిశుద్ధాత్మ గురించే తెలియదు అతనికి. కానీ అనేక మందిని మాత్రం రక్షణలోనికి నడుపుతున్నాడంట. ప్రవక్త అంటున్నాడు, అనేక మందికి యేసును గురించిన వాక్యం చెప్తున్నాడు. పాత నిబంధనలో యేసు ఏమయ్యున్నాడు, పాత నిబంధనలో యేసును గురించి ప్రవచనాలు ఏమైనా, పాత నిబంధనలో నుంచి ఎలా ఎదురు చూశారు, ఇవన్నీ చెప్తున్నాడు. సమాజ మందిరాల్లోనికి వెళ్తున్నాడు, సమాజ మందిరాలన్నీ కుదిపేస్తున్నాడు. అంతగా అతను వాక్యం చెప్తా ఉంటే ఎవరో వచ్చి చెప్పారు, అయ్యా అది అక్కడ ఫలానా సహోదరుడు మంచి ఉజ్జీవంగా వాక్యం చెప్తా ఉన్నాడు, కాబట్టి అది మీరేమైనా వినాల్సిందే అని పౌలుతో ఉండేటువంటి అకులా ప్రిస్కిల్లాలకు చెప్పారంట. సరే వాళ్ళంతా అనుకుంటున్నారు, అసలు అతను వాగ్దాటి చూడు, అసలు పాత వచనాలన్నీ కూడా ఎంత గుర్తుపెట్టుకొని మాట్లాడుతున్నాడు, ఆహా ఓహో అనుకున్నారు. అకులా ప్రిస్కిల్లాలు వాళ్ళు వెళ్ళి, సరే ఎలాగ ఇతర వాక్యం చెప్తున్నాడని మెల్లిగా వాళ్ళు ఆ వాక్యాన్ని వినడం ప్రారంభించారు. వాళ్ళకి అర్థమైంది, ఈ వ్యక్తి పరిశుద్ధాత్మ పొందలేదు, కానీ మంచి ఉజ్జీవంగా చెప్పగలుగుతున్నాడు, అనేకమైన ఆత్మల రక్షణలోనికి నడిపించగలుగుతున్నాడు. కానీ ఇతనికి పరిశుద్ధాత్మను గురించిన అవగాహన లేదు.
ముఖాముఖిగా అడగలేదంట. పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు ఎలా బోధిస్తున్నావు? ప్రవక్త అంటున్నాడు, ఒక పరిశుద్ధాత్మను పొందకుండా ఏ సేవకుడు కూడా బోధించడానికి, బలిపీఠం దగ్గరికి రావడానికి కూడా అర్హుడు కాడు, అర్హత లేదు. కానీ ఇతను మాట్లాడే దానిలో అతనికి తెలియదు. అది మంచి వాగ్దాటు ఉన్నది, బాగా చదువుకున్నాడు, మంచి తెలివైన వాడు, మంచి పాండిత్యం కలిగిన వాడు, ప్రవీణుడైన వాడు. అకుల ప్రిస్కిల్లాలో వాళ్ళు ఏమనడం లేదు, గద్దించడం లేదు, ఏమనడం లేదు. బ్రదర్ మాతో పాటుగా మా ఇంటికి రండి అన్నారు. నలుగురు మధ్యలో అల్లరి చేయలేదు, తీసుకొని వచ్చి వాళ్ళతో చేర్చుకొని, బ్రదర్ మీరు వాక్యం చెప్పడం మేము విన్నాము, చాలా మంచిగా ఉంది, కానీ మీ ఆత్మీయమైన జీవితానికి ఇంకో మెట్టు ఎక్కడానికి మేము ఒక చిన్న సలహా చెప్తాం. మీరు ఏదేమైనా సరే పౌలుని మీరు కలుసుకోండి, పౌలుని మీరు కలుసుకోండి. కనుక మీరు పౌలుని కనుక మీరు కలుసుకోగలిగితే మీరు ఇంకొంచెం దేవుని చేతిలో బలంగా వాడబడాలి. ఇది ఎలా ఉంది? అవమానపరుస్తున్నారా, మర్యాదగా మాట్లాడుతున్నారా? మర్యాద ఉందా లేదా? అపోస్తల కార్యం 18 మనం చివరికి వస్తున్నామండి. ఏ కొంచెం కూడా గాయపడకుండా ఎంత మర్యాదగా చేర్చుకున్నారో చూడొచ్చు మీరు. అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 24వ వచనం. అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అను యొక్క యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును. గమనించండి, అతని గురించి పరిశుద్ధాత్మ ఏమైనా సర్టిఫై చేస్తున్నారంటే విద్వాంసుడును, లేఖనముల యందు ప్రవీణుడునై ఉండెను. అంటే వాక్యమును గురించి తెలియని వాడు కాదు, ఏదో సంవత్సరానికో వారానికో ఒక అధ్యాయం చదివేవాడు కాదు, పూర్తిగా కంఠస్థ పట్టేసినట్టు అయిపోయాడు. అతడు ప్రభువు మార్గము విషయమై ఉపదేశం పొంది అంటే ముందున్నటువంటి యోహాను చేత బ్యాప్టిస్ట్ సంఘంలో అతడు బోధ నేర్చుకున్నాడు. తన ఆత్మయందు తీవ్రపడి, దయచేసి గమనించారా, తన ఆత్మలో తీవ్రత ఉన్నది, తన సొంత ఆత్మలో తీవ్రత ఉన్నది, కానీ పరిశుద్ధాత్మ కలిగి లేడు. తన ఆత్మలో తీవ్రత కలిగి, చదవండి. యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకున్న వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడనారంభించను. చూడండి, అసలు సమాజ మందిరంలో ఉన్నాడు సామాన్యులు కాదండి. బైబిల్లో అన్నింటినీ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు, హేరోదీయులు వాళ్ళు బైబిల్లో ఏదడిగినా కూడా రెఫరెన్స్లు ఎలా చెప్తారు. అలాంటి స్థలంలో నిలబడి ఈ అపోల్లో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు కూడా అరే అది ఎదురించలేకపోతున్నారంట ఈ వాగ్దాటికి. కానీ అతనిలో అంతా మంచివాడే కానీ పరిశుద్ధాత్మను పొందలేదు. కానీ ప్రేమగా అకుల ప్రిస్కిల్లా వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. సహోదరా, మేము మీకు సిఫారసు చేస్తాం, మీరు ఇలాగా ఎఫెసులోనికి వెళ్ళండి, అక్కడ సహోదరుడు పౌలు మీకు బాగా సహాయపడతాడు, మీరు దేవుని పిలుపు కలిగి ఉన్నారు, దేవుని సేవలు వాడబడుతున్నారు, ఇంకా వాడబడడానికి ఇంకొంచెం ఆత్మీయమైన విషయాలు మీకు అవసరం బ్రదర్ అను. కానీ అతను ఏమి నేను ఎంత పాండిత్యం కలిగితే నాకు ఇంకొకటి చెప్పడమా, నేను ఎవరి దగ్గర నేర్చుకొని ఇలాంటి మాటలు మాట్లాడలాగా, అలాగా అయితే నేను తప్పనిసరిగా కలుసుకుంటాను. వాళ్ళు చేర్చుకోవడం మర్యాదగా చేర్చుకున్నారు, చెప్పడం మర్యాదగా చెప్పారు. అతడు కూడా సరే, అతడు అంగీకరించాడు. ఎఫెసులోనికి వెళ్ళాడు. పౌలు వాళ్ళని చూసి అడుగుతున్నాడు, మీరు బాప్తిసం పొందారా? మేము బాప్తిసం పొందాం. పరిశుద్ధాత్మను పొందారా? పరిశుద్ధాత్మ అంటే ఏంటో మాకు తెలియదు. అరే మీకు పరిశుద్ధాత్మ అంటే ఏంటో తెలీదా? మీరు బాప్తిసం పొందిన దగ్గర నుంచి ఏం పొందలేదు. ఏ నామమున బాప్తిసం పొందారు? మేము బాప్తిసం ఇచ్చే యోహాను దగ్గర. కాదు, మళ్ళీ మీరు బాప్తిసం పొందండి అంటే, నాలాంటి వాడు ఒకసారి బాప్తిసం పొందిన తర్వాత మళ్ళీ నువ్వేవడం ఏంటి? బాప్తిసం ఇచ్చే యోహాను ఏలియా యొక్క ఆత్మ కలిగిన వాడు. ఇలా ధిక్కరించడం లేదు, ధిక్కరించి మాట్లాడడం లేదు, కానీ తన్ను తాను తగ్గించుకొని చెప్పిన దానికి తల ఉంచాడు. ఎందుకంటే ఒక ఏర్పాటు అలా ఉంటుంది. వెంటనే తల ఉంచాడు. పౌలు చేతులు పెట్టి ప్రార్థన చేయగానే పరిశుద్ధాత్మను పొందారు. మీరు వరుసగా గమనించండి, మొదటి కొరింథీలో కనబడతాడు, తీతు పత్రికలో కనబడతాడు, పౌలు యొక్క పరిచర్యలో కూడా కొంత భాగం కనబడతాడు. ఇదే అపోల్లో. అయితే పేతురు చేతులు పెడితే పరిశుద్ధాత్మ కలిగారు, పౌలు చేతులు పెడితే పరిశుద్ధాత్మ కలిగారు. మరి ఇటువంటి తలాంతులు దేవుని యొక్క వాగ్దానం కలిగిన పేతురుని ముఖాముఖిగా ఎదుర్కోవడానికి దేవుడు ఎందుకు అనుమతించింది?
యేసుక్రీస్తు యొక్క నామమును గురించి బోధించాను. పౌలు కూడా యేసుక్రీస్తు నామాన్ని గురించి బోధించాడు. ఎలా ఉన్నారు చూడ, ధీటుగా ఉన్నారు ఇద్దరిని నువ్వు దేనిలో తక్కువ చేయలేం. కాబట్టి పేతురే ముందుగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం బోధిస్తే తర్వాత పౌలు యేసుక్రీస్తు నామమును బోధించాడు. మరలా పేతురు యొక్క పరిచర్యలో పరిశుద్ధాత్మ అతను పొందాడు. ఇంకొకరి కోసం ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మను పొందాడు. పౌలు యొక్క పరిచర్యలో పరిశుద్ధాత్మను పొందాడు. ఇంకొకరి కోసం ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ పొందాడు. పేతురు యొక్క పరిచర్యలో గుడ్డివాడు కోసం ప్రార్థన చేస్తే దిగ్గున లేచి నిలబడ్డాడు. పౌలు యొక్క పరిచర్యలో లుస్త్రాలో బలహీనమైన పాదాలు కలిగిన వాడికి ప్రార్థన చేస్తే కుంటివాడు దిగ్గున లేచాడు. ఆమె గమనించండి, పేతురు యొక్క పరిచర్యలో అక్కడ తబిత ఆమె చనిపోయి ఆమె పూర్తిగా డెడ్ బాడీ అంతా కూడా కడిగి గదిలో పెడితే వెళ్ళి అతను ప్రార్థన చేయగానే చనిపోయిన తబిత లేచి కూర్చున్నది. వాస్తవమేనా? పౌలు యొక్క పరిచర్యలో మీరు గమనించండి, 3 అంతస్తుల మేడ మీద నుంచి 5 కనబడ్డవాడు అక్కడ ప్రభురాత్రి భోజనం జరుగుతున్న పైనుంచి కింద పడి చనిపోగానే ఆ చనిపోయిన వాడిని పౌలు కౌగిలించుకోగానే అతను బతికెను. పేర్లాలుగా చూడండి పరిచర్యని మీరు గమనించండి. కనీసం పేతురు చేతులు పెట్టి ప్రార్థన కూడా చేయకుండా వెళతా ఉండగానే నీడబడి అనేక మంది స్వస్థత పొందారు. అయితే పౌలు దగ్గరికి వచ్చేప్పటికి అతని వస్త్రాలు పట్టుకొని స్వస్థత. ఎంత ధీటైన వాడిని అందరి మధ్యలో అలాగా ముఖాముఖిగా గద్దించడానికి ఎందుకు అప్పచెప్పాడు దేవుడు? ఇద్దరిని మీరు గమనించండి. పేతురు యొక్క పరిచర్యలో నుంచి అతను చెరసాల్లో ఉండగానే స్వయంగా దేవుని యొక్క దూత దిగి వచ్చినది. పేతురు లేచి కాళ్ళు చెప్పులు తొడుక్కో, నడుం కట్టుకో, ఆ వస్త్రాన్ని భుజాన్ని వేసుకో, రా నాతో పాటుగా. గేట్లలాగా ఓపెన్ అయిపోతాను. ఇలా పేతురుని తీసుకుని వెళ్తాను. ఇప్పుడు పేతురు యొక్క పరిచర్యలు అంటాడు, అవును దేవుడు తన దూత నా దగ్గర పంపి. పౌలా నీ పరిచర్యలో దూత అంటే వాడంతా మొక్కలైపోయే సమయంలో నుంచి దేవుని యొక్క దూత పౌలుకు ప్రత్యక్షమై, పౌలా భయపడవద్దు, నువ్వు కైసర ఎదుట నా కోసం నువ్వు సాక్షిగా నిలబడు. చూసారా పరిచర్య? ఎంత పరిచర్య కలిగినటువంటి పేతుర్ని ముఖాముఖిగా ఎదిరించడానికి దేవుడు ఎందుకు అప్పగించాను? మరొక కార్యాన్ని మీరు గమనించండి. పౌలు యొక్క పరిచర్యలో నుంచి పౌలు తీర్పు తీర్చే దగ్గర పౌలుని అక్కడ ఉన్న వ్యక్తితో చెప్తున్నాడు, ఇప్పటి వరకు నేను అంటే ఇలాగ నేను అనేక మందిని నేను హింసించాను, ఎలా చేసా అలా చేశాను అనగానే ప్రధాన యాజకుడు కూర్చొని అంటున్నాడు, ఏయ్ ముఖాన్ని కొట్టాతన్నాను. వెంటనే పౌలు అంటాడు, సున్నం కొట్టిన గోడ. ధర్మశాస్త్ర ప్రకారం తీర్పు తీర్చాలని కూర్చుండి నా ముఖం మీద కొట్టాలనుకుంటున్నావు నువ్వు అని సరిదిద్దుతున్నాడు. ఒకడు పౌరుని సరిదిద్దుతున్నాడు. ఒక వ్యక్తి అక్కడ నిలబడి, దేవుని యొక్క ప్రధాన యాజకుడు నువ్వు ఆ మాట అనొచ్చా? నువ్వు అనొచ్చా? ఆ మాట నువ్వు అనొచ్చా? అతడు ఎవరు అనుకుంటున్నావు? అతడు ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడిని పట్టుకొని ఒక వేషధార అంటావా అన్నాడు. దయచేసి క్షమించండి. పౌలు అంటున్నాడు, అందరి ఎదుటి చెప్తున్నాడు, దయచేసి నన్ను క్షమించండి, దయచేసి నన్ను క్షమించండి. అతను ప్రధాన యాజకుడని నాకు తెలియదు, నీ ప్రజల అధికారిని నిందించొద్దని బైబిల్లో ఉంది. సరెండర్ అవుతున్నాడు. కానీ ఇదే మాటను మీరు యేసుప్రభుని చూడండి, సున్న కొట్టిన సమాధులు మీరు అన్నారు. కానీ యేసుప్రభు ఎవరిని కూడా ఆయన క్షమాపణ అడగలేదు. ఎవరి గురించి యేసుప్రభుకి మనం సాక్ష్యం ఇవ్వాల్సిన పని లేదు. పౌలైతే అతను నోరు జారి అన్నందుకు అందరి ఎదుట క్షమాపణ కోరెను. కానీ యేసుప్రభు ఎవరిని క్షమాపణ అడగలేదు. అయితే ఎందుకు ఈ పరిస్థితులకు దేవుడు అప్పగించాను? దేవుడు నాకు నోట్స్ ఉంచారు కానీ టైం లేదు. అయితే నా సహోదరుడా, నా సహోదరి, ఒక కార్యాన్ని నువ్వు మర్చిపోవద్దు. బయట వాళ్ళతో మనం ఏమంటామంటే, ఏయ్ వాడు డబుల్ గేమ్ ఆడుతున్నాడు అంటారు. మీలో ఎంతమంది తెలుసు? నేను గమనించాను, మీరు ఎక్కడైనా మీరు గమనించండి, ఒక
ఏదైనా ఒక ఆట ఆడేటప్పుడు ఒక పక్కన ఒకళ్ళు ఆడతారు, ఇంకో పక్కన ఇంకోళ్ళు ఆడతారు. రెండు పక్కన ఆడితే అది ఆట అవ్వదు. రెండు పక్కన ఒకే వ్యక్తి ఆట ఆడితే అది అసలు ఆట అలాగా అవుద్ది. కానీ ఇక్కడ దెయ్యం చేసే పనులు చాలా యుక్తిగా ఉంటాయి. ఎలాగ యుక్తిగా ఉంటాయంటే, ఏదైనా ఒక పొరపాటు నువ్వు చేయడానికి దెయ్యం నిన్ను ఏం చేస్తాడంటే, పొరపాటు చేయడానికి నిన్ను ఒక ఒత్తిడికి తీసుకొస్తాడు. ఏదో ఒక రకంగా అంటే ఈ ఆరాధన ముగించుకొని వెళ్ళేటప్పుడు ఇదొక్క పదం మీద దృష్టి పెట్టండి. నీ యొక్క జీవితాన్ని, మంచి సాక్ష్యాన్ని దెబ్బ కొట్టడానికి సాతాను ఎప్పుడు కూడా నీ పక్క నుండి ఏదో ఒక దాని వైపు నిన్ను అతను ఒక ఒత్తిడికి తీసుకొస్తాడు. ఈ పని చెయ్యి, పర్వాలేదు, ఏం పోయింది? ఎంతమంది క్రైస్తవులు ఈ పని చేయడం వల్ల అంటే దాన్ని ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒకవేళ ఎవరైనా ఒక సిగరెట్ తాగి మానేశాడు అనుకోండి. ఒకసారి నా దగ్గరికి ఒక ఫ్రెండ్ వచ్చి అడిగాడు, సురేష్ గారు ఎలా ఉన్నారని. బాగున్నానండి. ఏంటంటే పాస్టర్ అయ్యారంటాడు. అవునండి. సిగరెట్ పెట్టి తీసి అని నా చేతికి ఇచ్చారు. ఉంచండి అని. ఏంటండి అని ఆయన నోట్లో పెట్టుకొని నాకు సిగరెట్ తీసుకొచ్చి ఇలా ఇచ్చాడు. వద్దండి అని. ఆయన వెలిగించుకొని, ఏమైందండి, ఎంతమంది లేరండి పాస్టర్లో సిగరెట్లు తాగుతా పరిచర్య చేసేవాళ్ళం. ఎంతోమంది ఉండొచ్చు, కానీ నేను ఆ పని చేయలేను. అంటే ఇప్పుడు చేసే కార్యం ఏమంటే, ఏదైనా ఒక కార్యం ని విడిచిపెట్టినప్పుడు, ఏదైనా దేవునికి వ్యతిరేకమైన ఒక కార్యం ఉన్నప్పుడు సాతాను నిన్ను శోధిస్తాడండి. నిన్ను శోధించిన తర్వాత నువ్వు చేయకూడని ఏదో ఒక తప్పు చేశాక అదే దెయ్యం నీ పక్క దగ్గర నుంచి వెళ్ళిపోయి, ఫలానా సహోదరి ఆమె పెద్ద మంచి అనుకుంటున్నావా ఏంటి, ఆమె ఏం చేసిందో నీకు తెలుసా, ఆ బ్రదర్ ఏమైనా మంచివాడు అనుకుంటున్నావా ఏంటి, ఆయన ఏం చేశాడో తెలుసా అని చేయడానికి నిన్ను నొక్కేది వాడే, చేయడానికి పాపం వైపు నిన్ను నడిపించేది వాడే, పక్కకు తీసుకొచ్చి నిన్ను అల్లరి చేసేది వాడే. డబల్ గేమ్ ఆడతాడు వాడు. బైబిల్లో ఏమైనా రిఫరెన్సులు ఉన్నాయా? చక్కగా ఉన్నాయి. బైబిల్లో ఏమైనా రిఫరెన్సులు ఉన్నాయా బ్రదర్ అంటే చక్కగా దేవుడు ఉంచారు. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 6వ అధ్యాయము 14వ వచనము. నా దేవా వారి క్రియలను బట్టి టోబియాను సన్బల్లటును నన్ను భయపెట్టవలని కనిపెట్టి ఉన్న ప్రవక్తలను నోవద్య అను ప్రవక్తని జ్ఞాపకం చేసుకునుము. 14వ వచనమేనా? కొంచెం పై వచనాలు. ఇందువలన దెలయా కుమారుడైన షమ్మయ్య, అటు తరువాత మెహత్తబేలుకు పుట్టిన దెలయా కుమారుడైన 10వ వచనం చూడండి దయచేసి. దెయ్యం చేసే 2 పనులు జ్ఞాపకం చేసుకోండి. నిన్ను ఎవరైనా ఒక దెయ్యం శోధిస్తుంటే వాడు నిన్ను అల్లరి చేయడానికైనా మర్చిపోవద్దు. షమయా యొక్క ఇంటికి వచ్చి తిని అతడు బయటికి, దెలయా కుమారుడైన షమయా ఇంటికి నేను వచ్చి తిని అతడు బయటికి రాకుండా నిర్బంధింపబడెను. అతడు రాత్రి కాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చేదరు గనుక దేవుని మందిర గర్భాలయము లోపలికి మనము పోయి, గమనించండి, నువ్వు పోయి కాదు, మనం పోయి తలుపులు వేసుకున్నదము రండని చెప్పగా నేను నా వంటి వాడు పారిపోవచ్చునా? దయచేసి గమనించండి. ఇక్కడ ఇతడు ఒక యాజకుడి, ఇది ఒక వివరణలో ఏమన్నదంటే ఇతడు యాజకుడి యొక్క కుమారుడు. అదే కాకుండా ఇతడు నెహెమ్యాకి ఒక స్నేహితుడు లాంటి వాడు. కనుక అతడు ఏదో ఒక చిక్కులో ఉన్నట్టు కబురు వచ్చింది. కబురు రాగానే ఏమైనా మనవాడు
ఆ చిక్కుల్లో ఉన్నాడు. కాబట్టి అతను ఏమైనా పరామర్శిద్దామనుకొని నెహెమ్యా తన పని చేసే పనిని మానుకొని ఈ దెలయా కుమారుడైనటువంటి ఈ షెమయా దగ్గరికి రాగానే, సహోదరా ఎలాగున్నావు, నిన్ను బంధించారని నేను విన్నాను, ఎలాగున్నదంతా బాగానే ఉన్నావు ఇవన్నీ అడిగేప్పటికీ ఇతను ఏమన్నాడంటే, ఓ సహోదరా నీకు తెలుసో లేదో, నువ్వు ఈ స్థలంలో ఉన్నావు కనుక నిన్ను చంపడానికి వాళ్ళు రాబోతున్నారు, మనం ఎక్కడికి తప్పించుకోవడానికి వీల్లేదు. కాబట్టి ఒక పని చేద్దాం, ఇతరు యాజకుడు లోపలికి వెళ్ళొచ్చు, కాబట్టి మనం ఒక పని చేద్దాం. ఏమనంటే, బయట ఇక్కడెక్కడన్నా ఉన్నామంటే నిన్ను నన్ను పట్టుకుంటారు, సరే నన్ను ఎలాగలా వదిలిపెడతారు, నిన్ను చంపేస్తారు. మనం ఏం చేద్దామంటే అది పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి, అప్పటికీ మందిరం కూలిపోయింది, దాన్ని కట్టారు, అది పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి మనం దాక్కుందాం దా అనండి. వెంటనే దేవుని ఆత్మ, అసలు వెళ్ళకూడదు, వెళ్ళిన వాళ్ళకి ఏ గతి పట్టిందో నాకు తెలుసు, వెళ్దామంటున్నాడేంటి ఈ వ్యక్తి, లోపలికి వెళ్దామంటున్నాడేంటి ఈ వ్యక్తి. సహోదరా పర్వాలేదు పర్వాలేదు పర్వాలేదు, నాకు దేవుడు తోడయ్యన్నాడు, నాకు దేవుడు తోడయ్యన్నాడయ్యా, నాకు దేవుడు తోడయ్యన్నాడు, నాకు దేవుడు తోడయ్యన్నాడని ఎలాగలాగా తప్పించుకొని వచ్చి ఇప్పుడు దేవుడికి మొరపెడుతున్నాడు. ప్రభువా, అతనేదో చిక్కుల్లో ఉన్నాడని నేను సహాయం చేయటానికి వెళితే నన్నే చిక్కుల్లో పెట్టి, ఇదిగో నెహెమ్యా యాజకుడు తప్ప ఎవ్వరో వెళ్ళకూడనటువంటి దేవుని మందిరం ఆవరణం లోపలికి వెళ్ళి దేవుని యొక్క మందిర స్థలాన్ని అపవిత్రపరిచాడని నా గురించి అందరికీ చెప్పి నన్ను అల్లరి చేయడానికి షెమయా లంచం తీసుకున్నాడంట. ఎంతమందికి అర్థమవుతుంది? ఏం తీసుకున్నాడే? లంచం. మళ్ళా నెహెమ్యా గురించి ప్రవచనాలు కూడా చెప్పారు. గ్రహించుకుంటున్నాడు, అది గ్రహించుకొని ఏది మంచో ఏది చెడో ఇతనికి తెలుసు కనుక శోధనలో ఉండగా దానిలో నుంచి అతను అలాగా సరే సరే మనం వెళ్ళి లోపల దాక్కుందాం పద, నాకు భయంగా ఉంది, ఒకవేళ నన్ను చంపేస్తారేమో, నువ్వెవరితో చెప్పొద్దు, మళ్ళా నువ్వు ఎవరితో చెప్పనని నాకు మాట, నేను లోపలికి వచ్చుంటా, ఎవరితో చెప్పను రా లోపలికి వెళ్దాం, ఎవరితో చెప్పను రా లోపలికి వెళ్దాం రా. అర్థమవుతుందా? నిన్ను వాక్యం తప్పించడానికి దెయ్యం ఏం చేస్తాడంటే, ఈ విషయం ఎవరితో చెప్పను, ఈ విషయం ఎవరితో చెప్పను, ఈ విషయం ఎవరితో చెప్పను, రా లోపలికి వెళ్దాం, రా లోపలికి వెళ్దాం, ఫలానా పని చేద్దాం, ఈ పని చేద్దాం, ఆ పని చేద్దామంటే నా సహోదరుడా జాగ్రత్త జాగ్రత్త. ఒకవేళ నువ్వు దాన్ని దేవుడు నీకు ఆయన అలారం మోగిస్తా ఉన్నా కూడా నువ్వు దాన్ని ఒకవేళ దాటి వెళ్ళావనుకోండి, దానికి దేవుడు బాధ్యుడు కాదు, దేవుడు నిన్ను అప్పగిస్తాడు. ఎందుకు దేవుడు అప్పగించాడంటే, నెహెమ్యా ఏం చేశాడంటే జ్ఞానం కలిగి ఆ స్థలంలోనికి వెళ్లకుండా అతను ఆ స్థలంలో నుంచి పారిపోయాడు. కానీ ఇక్కడ పేతురు చేసిన పని ఏమంటే, అన్యులతో భోజనం చేసేటప్పుడు వాళ్ళు క్రైస్తవులు, ఇందులో తప్పేముంది బ్రదర్, వాళ్ళు క్రైస్తవులు, దేవుడే వెళ్ళి స్వయంగా కొన్నేళ్ళు ఇంటి దగ్గర భోజనం చేయమన్నారు, అక్కడ స్వార్థ చెప్పమన్నారు, వాళ్ళు ప్రభువుని నమ్మారు, ఇందులో తప్పే ఉంది అని అలా అడగాలి. కానీ పేతురు అలాగ అనలేదు. అరే వీళ్ళు యూదులు, ఒకవేళ వీళ్ళతో సహవాసం చేస్తే మనం అనుకుంటారేమని వాళ్ళని మెప్పించడం కోసం పేతురు అరే 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 అండి అనగానే, నువ్వు యూదుడు అయ్యుండి వాక్యం తెలిసిన వాడయ్యుండి అన్యజనుల వలె ఎందుకు ప్రవర్తిస్తున్నావు పేతురు? దెయ్యం రెండు పనులు చేస్తాడు, శోధించేది వాడే, నిన్ను అల్లరి చేసేది వాడే. కాబట్టి రెండు పక్కల గేమ్ ఆడేటప్పుడు జాగ్రత్త, నువ్వు కానీ నేను కానీ నిలబడాల్సింది వాక్యంతో. దేవుడి వాక్యం దీవించునుగాక. ముఖాముఖి లేచి నిలబడదాం. ఆకాశమందు నీవు తప్ప నాకెవ్వరున్నారు, ఆదరణకర్త నీవే నాకు ఆశ్రయమైనారు, ఆపదలలో నమ్మదగిన సహాయము నీవేగా, ఆపదలలో నమ్మదగిన సహాయము నీవేగా, ఆదరించుము దేవా నీ దీన దాసుని, అంతము వరకు నా చేయి
విడువకుమా. బలహీనత సమయములో నీ కృప నాకు చాలును. నీ ముఖ దివ్య దర్శనమే నన్నాదరించెను. నా బలహీనత సమయములో నీ కృప నాకు చాలును. నీ ముఖ దివ్య దర్శనమే నన్నాదరించెను. నీదు ప్రేమే నాకు ఇలలో శరణము యేసయ్యా. నీదు ప్రేమే నాకు ఇలలో శరణము యేసయ్యా. ఆదరించుము దేవా నీ దీనదాసుని, అంతము వరకు నా చేయి విడువకుమా. ఆదరించుము దేవా నీ దీనదాసుని, అంతం వరకు నా చేయి విడువకుమా. నీతి మార్గమునా నడిపించుమో దేవా. నీతి మార్గమునా నడిపించుమో దేవా. ఆదరించుము దేవా దీనదాసుని, అంతము వరకు నా చేయి విడువకుమా. ఆదరించుము దేవా నీ దీనదాసుని, అంతము వరకు నా చేయి విడువకుమా. చేయి విడువకుమా. చేయి విడువకుమా. మహాగణుడైన తండ్రి, మరి ఈ సమయం ముందు మేము నిలబడి ఉండగా తండ్రి, ఏదో ఒక కార్యాన్ని మేము ముఖాముఖిగా మా జీవితంలో చూడవలసి ఉండినాం ప్రభువా. మరి మొట్టమొదటిగా తండ్రి, మరి మేము పాపంలో ఉండినప్పుడు నీ కృప చేత తండ్రి మీ వాక్యం అనే వెలుగును మేము చూసి ఉండినాం ప్రభు. మరలా తిరిగి అన్నాడు మేము శత్రువు ముఖం చూడకూడదని మేము కోరుచూ ఉండినామయ్యా. మరి వాక్యమునకు వ్యతిరేకంగా నిలబడితే తండ్రి, ఏ విధంగా ఏ శత్రువునైతే మేము చూడకూడదని కోరుచూ ఉందమో అదే శత్రు నువ్వు మా ముఖము ముందుకు తీసుకువచ్చినప్పుడు తండ్రి, అప్పుడు మాకు ఏ దిక్కు నుండి సహాయము రాని స్థితిలో ఉండిపోదుము ప్రభు. మరి అటువంటి స్థితిలో మేము ఉండాలని కోరట్లేదు కానీ తండ్రి, అయ్యా ఉన్న స్థితి కన్నా తండ్రి దైవికంగా ఎదుగుదల దయచేయమని అడుగుచూ ఉండినాం. ఈ దినాన ప్రభు అద్దములో చూచినట్లుగా ఉన్నదేమో తండ్రి, కానీ నిన్ను ముఖాముఖిగా చూసే ఆ ధన్యతను మేము కోరుచూ ఉండినాం అయ్యా. అయ్యా మరి ప్రభు ఈ ఉదయకాలం నాయన మరి యొక్క రాత్రికాల సమయపు ఆరాధనలో మరి మేము వినిన వాక్యము తండ్రి మా హృదయంలో కొట్టుకుని పోకుండానట్లుగా దయచేసి అది మాకు జ్ఞాపకం ఉన్నట్లు దయ చూపించండి తండ్రి. మరి నువ్వు మాట్లాడే మాట ఏది వ్యర్థము కాదు కానీ తండ్రి, నువ్వు మాట్లాడి ఉన్నావంటే తండ్రి దానికి ఒక అర్థం ఉండును ప్రభువా. మరి ఏ స్థలంలో మేము ఉన్నా ప్రభువా, అది మందిరంలోనైనప్పటికీ తండ్రి, అది మా యొక్క ఉద్యోగ స్థలమైనప్పటికీ తండ్రి, అది ఎటువంటి స్థలమైనప్పటికీ ప్రభువా, ఏదైనా మాట మా ఎద్దుకు వచ్చినప్పుడు తండ్రి దానికి మేము తిరిగి ప్రతిస్పందించినప్పుడు ప్రభువు దాని వెనుకున్న కార్యమేంటో మేము గ్రహించగలుగునట్లుగా
కేవలం ప్రభు మరి కంగారు పడేవారుగానో పరుగులెత్తేవారుగానో తండ్రి అటువంటి వారిగా మేము ఉండకూడనట్లుగా తండ్రి నెహెమ్యా ఏ విధంగా వివేకము కలిగి ఉన్నాడో ప్రభు అటువంటి దైవికమైన వివేకాన్ని మీరు మాకు దయచేయండి తండ్రి. అయ్యా మరి ప్రభు వాన వచ్చినప్పుడు మేము గుర్తించగలుగుతున్నామయ్యా, వాతావరణమును మేము గుర్తించగలుగుతున్నాము తండ్రి. అయ్యా మరి అనేక కార్యాలు మేము గుర్తించగలిగినట్లుగానే తండ్రి మరి దైవికంగా ప్రభు మరి ఎప్పుడైతే మేము నిలబడుచూ ఉండి ఉన్నామో శత్రువు దాన్ని దెబ్బ కొట్టడానికి ప్రభు వాడు ఎంతో ఆలోచనతో మా ముందు వచ్చినప్పుడు తండ్రి మరి పేతురు వలె మేము జారిపోకుండానట్లుగానైనా అయ్యా మరి ప్రభు ఎవరి మీదన మేము కారణములు నెట్టివేయకుండానట్లుగా తండ్రి మరి సాతాను యొక్క ఈ కుయుక్తి ప్రభు అది నేడు వచ్చినది కాదు కానీ తండ్రి వాడు హవ్వ యొద్ద నుండి అదే సూత్రాన్ని వాడు తండ్రి పాటిస్తూ ఉండగా ప్రభువా మరి చివరి వధువుగా మేము ఈ స్థలంలో ఉన్నామయ్యా. ఈ వధువు మోసపోదు అని నీ వాక్యం చెప్పుచూ ఉండినది, ఎక్కడ అయ్యా మరి కదల్చబడదు అని నీ వాక్యం చెప్పుచూ ఉన్నది. కనుక వాడి కుయుక్తులను ఎదుర్కొనిటే తండ్రి వాడి కుయుక్తులను ఎరుగుటే అది గొప్ప ఆయుధమని నీ వాక్యం చెప్పుచూ ఉండేట్టుగా వాడి కుయుక్తిని మరి గ్రహించే శక్తిని మాకు దయచేయండి. ఈ స్థలము నుండి నీ బిడ్డలు తిరిగి వెళ్ళుచూ ఉండగా మార్గ మధ్యలో క్షేమాన్ని దయచేయండి అయ్యా. మరి వెళ్ళేటప్పుడు తండ్రి మరి మా హృదయపు తలంపులన్నిటిలోనూ వినిన ఈ వాక్యమే తండ్రి ఒక పవిత్రమైన జంతువు ఏ విధంగా తినినది నెమరువేస్తూ ఉండినో ప్రభువా మరి ఏ స్థితిలో ఉండినప్పటికీ తండ్రి మరలా ఆరాధనలో మేము సమకూడేంత వరకు ప్రభువా ఈ వాక్యం మేము నెమరువేసుకోగలిగినట్లు దయ చూపించండి. సాతాను వాడి కార్యాలు నైనా మేము నెమరవేయాలని వాడు ఎంతో ఆశపడును కానీ తండ్రి ప్రతి ఆలోచన మేము ఎదిరించగలుగునట్లుగా తండ్రి నిరాశను ఎదిరించగలుగునట్లుగా ప్రభు శోధనని ఎదిరించగలుగునట్లుగానైనా వాడు మాకు ఓటమిని జ్ఞాపకం చేయనయ్యా. కానీ నీవైతే విజయమును మాకు జ్ఞాపకం చేయదు గనుక ఎల్లప్పుడూ ఈ వాక్యమునే మేము తండ్రి తలపోసుకొనుచూ ఉండడానికి తండ్రి దయచేసి మీ కనికరాన్ని మాకు తోడుగా ఉంచండి. మరి తండ్రి పెద్దలుగా ఉన్నారు, చిన్నలుగా ఉన్నారు, యవనస్తులుగా ఉండి ఉన్నాం ప్రభు. మరి ఈ స్థలములో ఉన్న ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడి ఉండినావు గనుక ఏ వయసుకు తగిన వాక్యం నైనా వారు పొందుకుని ఉన్నారని మేము నమ్ముచూ ఉండినాం. దయచేసి ఆ వాక్యంతో మేము నిలబడడానికి తండ్రి మరి ఏ వాక్యమునకు మేము నాయన మా నోటి ఒప్పుకొని మేము తెలిపి ఉండినామో ఆమేనని మేము చెప్పి ఉన్నాము కనుక దేనికి ఆమేనని మేము చెప్పి ఉండినామో ప్రభు మా కేవలం మా నోటి మాటతో మాత్రమే కాక తండ్రి దాన్ని మా జీవితంతో ప్రభు మా జీవితంతో దాన్ని ఒప్పుకోలు చేయడానికి దయ చూపించమని తండ్రి మరలా మేమందరము సమాజంగా చేరు మరలా మేము ప్రార్థించినంత వరకు మీ కృపా సమాధానాలు మాకు తోడుగా ఉంచమని ఈ మనవులు ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, ఆయన దైవికమైనటువంటి అగాపే ప్రేమ మనలోనూ పరిశుద్ధులందరిలోనూ దేవుడు నింపునుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడై ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ.